హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు వధువు వెబ్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సిరీస్ బాగానే ఉంది, ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇక స్టోరీ వినేయండి. మరి సిరీస్ స్టార్ట్ అవ్వగానే మన హీరోయిన్ ఇందుని చూపిస్తారు. ఇందు చాలా హ్యాపీగా తన పెళ్లి కోసం రెడీ అవుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న శేఖర్ పెళ్లి పనులు చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే శేఖర్ వాళ్ళ తమ్ముడు శేఖర్ ని పక్కకు తీసుకెళ్లి, అన్నయ్య ఈ పెళ్లి జరగదు అని చెప్తాడు. ఎందుకురా, శుభమా అని మన బిడ్డ పెళ్లి జరుగుతుంటే ఇలా మాట్లాడతావేంటి అని తిడతాడు. అన్న, పెళ్లి కొడుకు కనిపించట్లేదు, అలాగే మన చిన్న కూతురు బాను కూడా కనిపించట్లేదు అని చెప్తాడు. అప్పుడే మనకి బానుని చూపిస్తారు. తను పెళ్లి కొడుకు సంజయ్ ని తీసుకుని పారిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ లేచిపోయిన విషయం శేఖర్ ఇందు దగ్గరికి వచ్చి చెప్తాడు. దాంతో ఇందు చాలా బాధపడుతుంది. కట్ చేస్తే 1 year తర్వాత మళ్ళీ ఇందుకి ఆనంద్ అనే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఎప్పటిలాగే అందరూ హ్యాపీగా పెళ్లి పనులు చూసుకుంటూ ఉంటారు. కానీ ఇందు వాళ్ళ అమ్మ మాత్రం చాలా టెన్షన్ పడుతూ మళ్ళీ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందేమోనని చాలా భయపడుతూ ఉంటుంది. మరోవైపు ఆనంద్ వాళ్ళ ఇంటిని చూపిస్తారు. ఆనంద్ కి ఇప్పటికే 3 సార్లు సంబంధాలు వచ్చి పద్మ అనే అమ్మాయి వల్ల చెడిపోతాయి. అప్పుడే పద్మని చూపిస్తారు. తన మెంటల్ హెల్త్ బాగోలేదని తనని సపరేట్ గా ఒక రూమ్ లో పడేస్తారు. పద్మకి ఒక కూతురు కూడా ఉంటుంది. ఇక తను చూడడానికి పిచ్చిదానిలో ఉంటుంది. బయట అందరూ పనులు చేసుకుంటూ ఉండగా తను బయటికి వచ్చి తిరుగుతున్నప్పుడు తన వేళ్లకి సూది గుచ్చుకుంటుంది. దాంతో చాలా నొప్పి లేచి గట్టిగా అరుస్తుంది. ఆ సౌండ్ కి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చి చూస్తారు. అలాగే ఆ ఇంటికి పెద్ద మనిషి అయిన ఆనంద్ వాళ్ళ అమ్మ బ్రహ్మరాంబ వచ్చి తనని చాలా తిడుతూ, ఒసేయ్, ఇంట్లో శుభమాని పెళ్లి జరుగుతుంటే మధ్యలో నీ లొల్లేంటే, అసలు నిన్ను బయటకు ఎవరు రానిచ్చారు చెప్పు, దీన్ని తీసుకెళ్లి రూమ్ లో పడేయండి, అసలే దీని వల్ల నా కొడుకు పెళ్లి 3 సార్లు ఆగిపోయింది అని చెప్తుంది. మరొక వైపు శేఖర్ ఇందు దగ్గరికి వచ్చి, నువ్వు చాలా అందంగా ఉన్నావు తల్లి, పెళ్లి కొడుకు నేను చూస్తే ఫ్లాట్ అయిపోతాడు అని చెప్తాడు. అప్పుడు ఇందు, నాన్న, పోయినసారి చెల్లి వల్ల నా పెళ్లి ఆగిపోయింది అని పెళ్లి కొడుక్కి తెలిస్తే ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారా అని అడుగుతుంది. అది విని వాళ్ళ బామ్మ బానుని చాలా తిడుతూ దాని పేరు మళ్ళీ ఇంట్లో వినపడకూడదు అని చెప్తుంది. అప్పుడే మగ పెళ్లి వాళ్ళ తరపున సారే ఇవ్వడానికి ఆనంద్ వాళ్ళ తమ్ముడు ఆర్య అలాగే వాళ్ళ సిస్టర్ స్నేహ వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళాక శేఖర్ వాళ్ళ పని మనిషి వచ్చి శేఖర్ ని అర్జెంట్ గా లోపలికి తీసుకెళ్లి ఒక పనసకాయని చూపిస్తూ, అయ్యా, మగ పెళ్లి వాళ్ళు ఇచ్చిన సారేలో ఈ పనసకాయ వచ్చింది, అలాగే దీనికి కుట్లు వేసి ఉందని చూపిస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. వెంటనే పనసకాయని ఓపెన్ చేసి చూస్తారు. అందులో ఒక ఆకు ఉంటుంది. అది ఎలాంటి ఆకు వాళ్ళకి అర్థం కాదు. వెంటనే శేఖర్ మగ పెళ్లి వాళ్ళకి కాల్ చేసి మ్యాటర్ మొత్తం చెప్తాడు. అది విని భ్రమరాంబ చాలా షాక్ అవుతూ, మీరేం భయపడకండి, అది మా పిల్లలే చేసి ఉంటారు అని చెప్తుంది. ఇక ఆ పనసకాయ విషయం ఇందుకి తెలిసిపోతుంది. వెంటనే అందులో ఉన్న ఆకుని తీసుకుని వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్లి, ఇది ఏమాకు బామ్మ అని అడుగుతుంది. కాసేపు బామ్మ ఆకుని పరీక్షించి, ఒసేయ్, ఇది ఉమ్మెత్త ఆకే, దీనిలో చాలా విషయం ఉంటుంది, ముందు దాన్ని పక్కకు పడేసి సోప్ తో నీట్ గా చేయి కడుక్కో అని చెప్తుంది. అది విని ఇందు, నా పెళ్లి విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది, నాకు ఈ ఆకు పంపించాల్సిన అవసరం ఎవరికి ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. మరొక వైపు భ్రమరాంబ పని వాళ్ళని పిలిచి పనసకాయలో ఆకు పెట్టింది ఎవరు అని అందరినీ అడుగుతుంది. కానీ ఎవరు కూడా ఆన్సర్ చెప్పరు, సైలెంట్ గా ఉండిపోతారు. అప్పుడు తనకి పద్మ మీద డౌట్ వచ్చి తన దగ్గరికి వెళ్లి చాలా కుట్టి, ఇలా చేసింది నువ్వే కదా, ఎందుకు ఇలా చేశావు, నీ దగ్గర ఈ సూది ఎందుకుంది అని అడుగుతుంది. అప్పుడు ఆర్య వచ్చి, అమ్మా, ఇది పద్మక్క చేసి ఉండదు, అలాగే ఈ చిన్న సూదితో మనం బట్టలే సరిగా కుట్టుకోలేం, అలాంటిది అంత పెద్ద పనసకాయకి కుట్లవరేస్తారు చెప్పు, నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఇలా చేసింది ఎవరో నేను కనిపెడతాలే అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో బానుని సంజయ్ ని చూపిస్తారు. వాళ్ళు కార్లో ఇందు పెళ్లి కోసం వస్తూ ఉంటారు. అప్పుడు సంజయ్ తనతో కొన్ని విషయాలు చెప్తాడు. చూడు బాను, నువ్వు మళ్ళీ పెళ్లి చెడగొట్టకు, నీ వల్ల తన పెళ్లికి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, ఏ తప్పు చేయకు అని చెప్తాడు. కానీ తను, నేనేం చేయను, అంతా దేవుడి దయ అని చెప్పి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ అమ్మా నాన్నలకి హాయ్ చెప్పి హిందూ దగ్గరికి వెళ్లి, నువ్వు చాలా అందంగా రెడీ అయ్యావు, కనీసం ఈ పెళ్లి అయినా మంచిగా జరగాలి అని చెప్పి, నీ మొదటి పెళ్లి గురించి బావగారికి తెలుసా అని అడుగుతుంది. మరోవైపు ఆర్య వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వచ్చి, ఏంటి పెద్దమ్మ, అందరూ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మీరేంటి ఇంకా రెడీ అవ్వకుండా ఇక్కడే ఉన్నారు అని అడుగుతాడు. మేం రావట్లేదు బాబు, మేం వస్తే మళ్ళీ అక్కడ ఏదైనా జరగడానికి జరిగితే అందరూ పద్మనే అంటారు, అందుకే మేం రామని చెప్తుంది. మరోవైపు స్నేహ వాళ్ళ హస్బెండ్ బాజీరావుని చూపిస్తారు. ఇతను అమ్మాయిల పిచ్చోడు, అలాగే డబ్బు పిచ్చి కూడా ఉంటుంది. తనకి స్నేహ వాళ్ళ అమ్మ కట్నం ఇవ్వలేదని వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతాడు. ఒక రోజు బాజీరావు ఒక అమ్మాయిని అదో రకంగా చూస్తూ తన్ని టచ్ చేస్తాడు. దాంతో అతన్ని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతారు. ఇంట్లో ఉన్న భ్రమరాంబ స్నేహతో మాట్లాడుతూ, మీ ఆయన ఏంటి మార్నింగ్ నుండి కనిపించట్లేదు, వాడే పనసకాయకి కుట్లు వేసి ఉంటాడు అని చెప్తుంది. అప్పుడే బాజీరావు వచ్చి వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం వినేస్తాడు. స్నేహ బాజీరావు దగ్గరికి వెళ్లి, అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే మీరేంటండి ఈ ఇంటికి అల్లుడై ఉండి ఎక్కడ తిరుగుతున్నారు, మీరు ఇలాగా ఉంటే అందరు మిమ్మల్ని అనుమానిస్తారు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో పెళ్లి కొడుకు ఆనంద్ని చూపిస్తారు. ఆనంద్ దగ్గరికి ఆర్య వచ్చి, ఏంటి అన్నయ్య, పెళ్లి రోజు కూడా ఇంత టెన్షన్ గా ఉన్నావేంటి అని అడుగుతాడు. అవునరా, ఇప్పటికే 3 సార్లు నా పెళ్లి ఆగిపోయింది, మళ్ళీ ఎక్కడ ఆగిపోతుందో అని టెన్షన్ గా ఉంది అని చెప్తాడు. నువ్వేం టెన్షన్ పడకన్నయ్య, ఈసారి నీ పెళ్లి ఆపడం ఎవడి వల్ల కాదు, అలాగే పద్మక్క కూడా నీ పెళ్లికి రావట్లేదు, అయినా అన్నయ్య నీ పెళ్లి అనగానే పద్మక్క ఎందుకు అలా చేస్తుంది అని అడుగుతాడు. అవునరా, దానికి
దానికి కారణం నువ్వే కదా, నువ్వు చేసిన మిస్టేక్ వల్లే తను ఇలా చేస్తుంది, మన ఇద్దరిలో ఎవరి పెళ్లి జరిగినా తను ఇలాగే చేస్తుంది అని చెప్తాడు. కానీ అన్నయ్య నా పెళ్లి బాగానే జరిగిందిగా అని అంటే, అవునరా అప్పుడు పద్మక్క ఇక్కడ లేదు కదా, అందుకే నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకున్నావు, అయినా ఏంటి లాభంలే, ఇప్పుడు నీ భార్య నీతో లేదు కదా అని అనగానే, అన్నయ్య ఇప్పుడు తన గురించి అవసరమా, తన గురించి మళ్ళీ మాట్లాడకు, త్వరగా రెడీ అవ్వు పెళ్లికి వెళ్ళాలి అని చెప్తాడు. అదే రోజు నైట్ ఆనంద్ పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటాడు. అప్పుడే శేఖర్ వాళ్ళ తమ్ముడు మళ్ళీ వచ్చి, అన్నయ్య హిందూ మళ్ళీ కనబడట్లేదు అని చెప్తాడు. దాంతో శేఖర్ మళ్ళీ టెన్షన్ పడుతూ తన కూతురు కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక్కడ ఏదో జరుగుతుంది అని ఆనంద్కి డౌట్ వచ్చి, ఆర్య నువ్వు వెళ్ళి ఏంటో కనుక్కో అని పంపిస్తాడు. మరోవైపు పద్మ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి, చాలా రోజుల తర్వాత ఇంట్లో పెళ్లి భోజనం చేశారు తినమ్మా అని చెప్తుంది. అవునా, అయితే పెళ్లి జరిగిపోయిందా, ఆనంద్కి పెళ్లి జరిగితే వచ్చే అమ్మాయికి వైష్ణవికి ఎలాగైతే జరిగిందో అలాగే జరుగుతుంది అని చెప్తుంది. మరోవైపు ఆర్య ఇందుని వెతుకుతూ పక్కనే ఉన్న ఇంటి దగ్గరికి వెళ్తాడు. అక్కడ తను కనిపిస్తుంది. తనని చూసి, మీరేంటి వదిన ఇక్కడ ఉన్నారు అని అడిగితే, నాకు ఎవరో చిట్టి పంపించి ఇక్కడ కలవమని చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరూ లేరు, బయటికి వద్దాం అనుకుంటే బయట ఎవరో లాక్ చేసి వెళ్లారు, చాలాసేపు డోర్ కుట్టి చూశాను కానీ ఎవరు ఇక్కడికి రాలేదు, కానీ నేను ఇక్కడే ఉన్నానని మీకెలా తెలుసు అని అడుగుతుంది. ఆర్య ఏమి చెప్పకుండా పెళ్లికి తీసుకెళ్తాడు. ఆనంద్ హ్యాపీగా తాలి కట్టే టైంలో హిందూ సంజయ్ ని చూస్తూ ఉంటుంది. అది ఆనంద్ గమనిస్తూనే తనకి తాలి కట్టేస్తాడు. కాసేపటి తర్వాత ఆర్య వచ్చి, హిందూ చూసింది ఎవరినో కాదన్నయ్య, తన చెల్లెల భర్త సంజయ్ ని అని చెప్తాడు. దాంతో ఆనంద్ కొంచెం కూల్ అవుతాడు. పెళ్లి అయిపోయాక సంజయ్ ఇందుని కలవడానికి తన రూమ్ దగ్గరికి వెళ్తాడు. అది చూసి ఆర్య సంజయ్ దగ్గరికి వచ్చి, మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు. నేను నా భార్య కోసం వెతుకుతున్నా, తను ఇందు రూమ్ లో ఉందేమోనని చూస్తున్నా అని చెప్తాడు. హో మీ భార్యనా, తన కింద ఫోటోలు దిగుతుంది కదా అని చెప్పగా, సరే అండి నేనే చూసుకోలేదు అని చెప్తాడు. సంజయ్ ని చూసి ఆర్యకి డౌట్ వస్తుంది. మరొక వైపు ఇందు రూమ్ లో ఉన్నప్పుడు తనకి ఇంటి బయట ఒక అమ్మాయి నీడ కనిపించి వెళ్ళిపోతుంది. ఆ నీడ ఏంటో చూడడానికి బయటకు వస్తుంది. డోర్ బయట బాను కనిపించడంతో, నువ్వేనా బయట తిరుగుతుంది అని అడగ్గా, నేను బయట లేనక్క, బావగారు రూమ్ లో ఒంటరిగా ఉంటే కాస్త కంపెనీ ఇచ్చి ఇప్పుడే వస్తున్నా అని చెప్తుంది. సరే అని చెప్పి బయటకు వెళ్లి ఆ నీడ కనిపించిన ప్లేస్ కి వెళ్లి వెతుకుతుంది. కానీ అక్కడ ఎవరు కనిపించరు. అప్పుడే ఆర్య వచ్చి, నువ్వేంటి వదిన ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. ఆర్య, నాకిక్కడ ఒక నీడ కనిపించింది, వచ్చి చూస్తే ఇక్కడ ఎవరు లేరని చెప్తూ ఉన్నప్పుడు తన కాల్కి ఒక పెద్ద సూది గుచ్చుకుంటుంది. అది చూసి ఆర్య, ఈ సూది ఇక్కడికి ఎలా వచ్చింది, అది కాక కరెక్ట్ గా అడిగేస్తే గుచ్చుకునేలా భూమిలోకి పెట్టారేంటి వదిన అని చెప్తూ ఉన్నప్పుడు తనకి ఇంటి ముందు ఒక గేట్ ఓపెన్ చేసి కనిపిస్తుంది. ఈ గేట్ క్లోజ్ చేసి ఉంది కదా, ఎవరు ఓపెన్ చేసి ఉంటారు అని అనుకుంటాడు. అప్పుడు ఇందు సూది తీసుకుని స్మెల్ చూస్తుంది. తనకి పనసకాయ స్మెల్ వస్తుంది. మరొక వైపు బ్రహ్మరాంబ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కొన్ని విషయాలు చెప్తుంది. చూడండి అందరూ జాగ్రత్తగా వినండి, మన ఇంట్లోకి మరొక కొత్త కోడలు రాబోతుంది, కాబట్టి ఇంతకు ముందు ఈ ఇంట్లో జరిగిన విషయాలేమీ తనకి తెలియకూడదు, ఒకవేళ ఎవరైనా చెప్తే ఈ ఇంట్లో నుంచి పంపించేస్తా అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇటువైపు శేఖర్ కి ఒక పెళ్లి కార్డు కనిపిస్తుంది. దాని మీద భాను పేరు రాసి ఉంటుంది. ఆ కార్డు చూసి శేఖర్, అసలు భానుకి ఈ కార్డు ఎవరు పంపించి ఉంటారు, ఈ హ్యాండ్ రైటింగ్ కూడా నాది కాదే అని తన భార్యకి చెప్తూ ఉన్నప్పుడు హిందూ వింటుంది. అప్పుడే హిందూకి ఒక కొరియర్ లో గిఫ్ట్ వస్తుంది. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే అందులో మరొక సూది కనిపిస్తుంది. వెంటనే దాన్ని తీసుకుని స్మెల్ చూస్తుంది. మళ్ళీ అదే స్మెల్ వస్తుంది. ఇటువైపు ఆర్య గేట్ దగ్గరికి వెళ్లి చూస్తే గేట్ క్లోజ్ చేసి ఉంటుంది. ఇదేంటి నైట్ ఓపెన్ చేస్తున్న గేట్ ఇప్పుడు క్లోజ్ చేసింది ఎవరు అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో హిందూ సారీ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే సంజయ్ వచ్చి, ఇందు నేను నీతో మాట్లాడాలి, నీ చెల్లితో నువ్వు జాగ్రత్తగా ఉండు, తను ఆ రోజు నన్ను ఏదో మాయ చేసి నన్ను తీసుకెళ్లిపోయింది, కానీ నాకు తనంటే ఇష్టం లేదు, నువ్వంటేనే చాలా ఎక్కువగా ఇష్టం అని తన చేతులు పట్టుకుంటాడు. దాంతో ఇందు, సంజయ్ వదులు సంజయ్ అని చెప్తూ ఉన్నప్పుడు ఆర్య వచ్చి వాళ్ళిద్దరిని చూసి, సారీ డోర్ కుట్టకుండానే లోపలికి వచ్చాను, మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి కిందికి వెళ్తాడు. కింద భాను సంజయ్ కోసం వెతుకుతూ ఉంటుంది. అది చూసి ఆర్య, సంజయ్ ఇందు రూమ్ లో ఉన్నాడు అని చెప్తాడు. దాంతో తనకి చాలా కోపం వచ్చి పైకి వెళ్లి ఇందుతో మాట్లాడుతూ, చూడక్క చిన్నప్పటి నుంచి అన్ని నీకే దక్కాలనుకున్నావు, అందరు నిన్నే ప్రేమిస్తారు, నన్నెవరు ప్రేమించరు, అరే కనీసం నేను ప్రేమించిన వాడిని నేను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే అందరు నాది తప్పంటారేంటి అని చెప్తుంది. చూడు భాను, నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్తుంది. నాకు అదంతా తెలియదు, నేను సంతోషంగా లేకపోతే ఎవరు సంతోషంగా ఉండకూడదు అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు సంజయ్, చూడు ఇందు, భాను ముందులా లేదు, తను చాలా మారిపోయింది, తను అనుకుంది చేసి తీరుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. ఆ తర్వాత ఆనంద్ ఇందుని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఉన్న పని వాళ్ళు కొత్తగా వస్తున్న కోడల్ని చాలా వింతగా చూస్తూ ఉంటారు. ఇక ఇంట్లోకి వెళ్లేటప్పుడు వాళ్ళు కొన్ని సాంప్రదాయాలు పాటిస్తారు. ఇందు ఇంట్లోకి అడుగు పెట్టే ముందు తన ముందు ఒక ప్లేట్ పెట్టి ఇందులో నుండి నడిచి వెళ్ళు అని చెప్తారు. అప్పుడు ఆర్య, వదిన కాలికి గాయమైంది, ఇవన్నీ తర్వాత చూసుకుందాం అని వాళ్ళ అమ్మతో చెప్తాడు. కానీ ఎవరు వినిపించుకోరు. నాకేం పర్లేదు అని చెప్పి ప్లేట్ లో అడిగేస్తుంది. అడుగు వేయగానే చాలా గట్టిగా అరుస్తుంది. చాలా మంటగా ఉంది అని చెప్తుంది. అప్పుడు పైనుండి పద్మ ఇందుతో ఇలా చెప్తుంది, నువ్వు ఇంట్లోకి రావద్దు, ఇక నుండి పారిపో, ఇక్కడే ఉంటే వీళ్ళందరినీ చంపేస్తారు, అసలే నువ్వు చాలా మంచి పిల్లవి, పారిపో అని చెప్తుంది. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ లో పద్మని చూపిస్తారు.
తను కొత్తగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తుంది. కానీ తను పాలు పొంగిస్తున్నప్పుడు చాలా భయపడిపోయి నేను మీ ఇంట్లో ఉండను, మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను అని బయటికి వస్తుంది. అప్పుడే వాళ్ళ బ్రదర్స్ కనిపిస్తారు. వాళ్ళిద్దరిని చూసి చాలా గజగజ వణికిపోతూ ఉంటుంది. అది చూసి ఆనంద్, ఏంటి అక్క మళ్ళీ మన ఇంటికి రావాలనుకుంటున్నావా, వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అని భయపెడతాడు. ప్రెసెంట్ కి వస్తే పద్మ ఒక రూమ్ లో కూర్చుని పాట పాడుతూ ఉంటుంది. మరొక వైపు ఇందు కాలికి స్నేహ ఆయింట్మెంట్ రాస్తుంది. అప్పుడు ఇందు, మీ అన్నకి ఎప్పుడైనా కోపం వచ్చిందా అని అడుగుతుంది. అవును, మా అన్నకి కోపం వస్తే కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు, చాలా కష్టం అని చెప్తుంది. అవునా, మీ అన్న అంతలా కోపడింది ఎప్పుడు అని అడుగుతుంది. అది వినగానే స్నేహ ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు తెచ్చుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఆనంద్ ఆర్య వైఫ్ ని చాలా తిడుతూ నీలాంటి అమ్మాయి మా ఇంట్లో ఉండకూడదు అని చెప్పి వెళ్ళిపో, లేదా నేను నిన్ను చంపేస్తా, నా తమ్ముడి జీవితాన్ని స్పాయిల్ చేస్తావా అని గెంటేస్తాడు. జరిగిన స్టోరీ గుర్తుకు తెచ్చుకొని స్నేహ అలాగే చూస్తూ ఉండిపోతుంది. అది చూసి ఇందు, ఏమైంది స్నేహ, అంతలా ఏం ఆలోచిస్తున్నావు, పైన రూమ్ లో ఉన్న అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. తను మా పెద్దమ్మ కూతురు, తన మెంటల్ కండిషన్ సరిగా లేదు అని చెప్తుంది. మరోవైపు పద్మ దగ్గరికి ఇంట్లో వాళ్ళు వచ్చి తనని చాలా కొడుతూ ఉంటారు. ఆ సౌండ్స్ విని స్నేహ అక్కడికి వెళ్లి ఏం జరిగింది అని అడుగుతుంది. ఇంకేం జరగాలి, ఇది మళ్ళీ ఇంట్లో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంది, కొత్తగా వచ్చిన కోడలి పిల్లతో ఇలా మాట్లాడుతుందా, అసలు మనం దీన్ని ఇంట్లో ఉంచకూడదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇందు వచ్చి వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం వినేస్తుంది. ఇక ఆర్య వాళ్ళకి ఒక సలహా ఇస్తాడు. అక్కని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేద్దాం, అక్కడైతే అక్క ఎంత గట్టిగా అరిచినా ఎవరికి వినపడదు అని చెప్తాడు. సరే అలాగే చేయండి అని భ్రమరాంబ చెప్తుంది. ఇక ఆర్య డోర్ ని తీసుకుని బయటకు వస్తాడు. అక్కడే ఉన్న హిందూని చూసి వదిన మొత్తం వినేసిందా అని అనుకుంటాడు. ఇక ఇందు పని మనిషి దగ్గరికి వెళ్లి మార్నింగ్ నేను కాలు పెట్టిన ప్లేట్ ని తీసుకొని రమ్మని చెప్తుంది. వెంటనే తను ఆ ప్లేట్ ని తీసుకొచ్చి బెడ్ మీద పెడుతుంది. ఇందు కాసేపు ప్లేట్ లో చేపెట్టి చూస్తుంది. ఇందులో ఉంది కుంకుమ కాదు కారప్పొడి అని పని మనిషితో చెప్తూ ఎవరు కలిపారు అని అడుగుతుంది. ఏమో అమ్మా నాకు తెలియదు, నేను కలపలేదు, ఎవరు కలిపారు నేను కనుక్కుంటాలే అని చెప్పి ప్లేట్ తీసుకుని వెళ్తూ ఉంటుంది. అది చూసి భ్రమరాంబ, ఈ ప్లేట్ ఎక్కడికి తీసుకెళ్లావు అని అడుగుతుంది. ఇందు అమ్మ తీసుకుని రమ్మన్నారు, అందుకే తీసుకెళ్లాను, ఇందులో ఏదో కలిపారు అని వెతికారు అని చెప్తుంది. ఇదే విషయం భ్రమరాంబ ఆర్య దగ్గరికి వెళ్లి చెప్తుంది. మరోవైపు ఇందుకి సంజయ్ వాయిస్ మెసేజ్ పెడతాడు. చూడు ఇందు, రోజు నీ చెల్లి ఇంట్లో చాలా గొడవ చేస్తుంది, మన విషయం గురించి ఆనంద్ తో చెప్తారని బెదిరిస్తుంది అని చెప్తాడు. సంజయ్ మాట్లాడింది మొత్తం ఆర్య కూడా వింటాడు. ఇక ఆ విషయం పక్కన పెట్టి, ఏంటి వదిన ఇంటికి వచ్చారో లేదో డిటెక్టివ్ లాగా ఎంక్వైరీ మొదలు పెట్టారని అమ్మ చెప్పింది, ఏం జరుగుతుంది అని అడుగుతాడు. నిన్న ప్లేట్ లో కారం కలిపి తీసుకుని వచ్చారు అని చెప్తుంది. అది వినగానే ఆర్య షాక్ అవుతాడు. అప్పుడే ఒక పాప వచ్చి ఆనంద్ మామ పిలుస్తున్నాడు అని చెప్తుంది. వెంటనే ఆర్య ఆనంద్ దగ్గరికి వెళ్లి ఏమైంది అన్న, ఎందుకు పిలిచావు అని అడుగుతాడు. అరే ఆర్య, మన ఇంట్లో ఏదో జరుగుతుందిరా, అది కూడా బయట వాళ్ళు చేస్తున్నారు అని డౌట్ గా ఉంది అని చెప్తాడు. సరే అన్న, అది పక్కన పెట్టు, వదినకి సంజయ్ కి మధ్య ఏదో ఉందనిపిస్తుంది, వదిన వాళ్ళ చెల్లి నీతో ఏదో మాట్లాడాలి అనుకుంటుంది అని చెప్తాడు. అది వినగానే ఆనంద్కి చాలా కోపం వచ్చి నా జీవితం కూడా నీలాగా అవుతుందేమోనని చాలా టెన్షన్ గా ఉంది అని చెప్తాడు. అక్కడి వరకు ఎందుకు ఆలోచిస్తున్నావన్నా, ముందు భాను నిన్ను కలిసి ఏం చెప్తుందో చూద్దాం, అప్పటి వరకు వదిన మీద ఒక కన్నేసి ఉంచు అని చెప్తాడు. మరోవైపు ఇందు దగ్గరికి వాళ్ళ అత్తయ్య వచ్చి ఈ ఒక్కరోజు నీ మొహాన్ని ఆనంద్కి చూపించకు, ఈ రోజు నీ పక్కన పడుకోవడానికి స్నేహ వస్తుంది అని చెప్తుంది. అదే రోజు నైట్ స్నేహ ఇందు దగ్గరికి వెళ్లి పడుకుంటుంది. అప్పుడు బాజీరావు తనకి కాల్ చేస్తూ ఉంటాడు. అయితే స్నేహ ఇందు దగ్గరికి వెళ్లే ముందే బాజీరావు ఇలా చెప్తాడు. చూడు, ఇందు పడుకున్నాక వెంటనే లేచి నా దగ్గరికి వచ్చేసి అని చెప్తాడు. అందుకే ఇప్పుడు కాల్ చేస్తూ ఉంటాడు. తను లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ ఉంటుంది. మరోవైపు ఆనంద్కి ఎవరో కాల్ చేస్తూ ఉంటారు. కానీ ఆనంద్ లిఫ్ట్ చేయడు. అప్పుడే ఆర్య వచ్చి ఏంటి అన్నయ్య ఇంకా పడుకోలేదా, ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు, లిఫ్ట్ చేయొచ్చు కదా అని అడుగుతాడు. లిఫ్ట్ చేసి వేస్ట్ రా, లిఫ్ట్ చేస్తే ఎవరు మాట్లాడట్లేదు అని చెప్తూ ఈ రోజు నేను డ్రాయింగ్ రూమ్ లో పడుకుంటా, నువ్వు వెళ్లి నీ రూమ్ లో పడుకో అని చెప్తాడు. అదే రోజు నైట్ ఇందు పద్మ దగ్గరికి వెళ్తుంది. పద్మ తనని చూసి చాలా భయపడిపోతూ అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే కింద గదిలో ఉన్న స్నేహ గట్టిగా అరుస్తుంది. ఆ సౌండ్ విని ఇందు కిందికి వస్తూ ఉండగా తన ముందు నుంచి ఎవరో అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా స్నేహ దగ్గరికి వచ్చి ఏమైంది అమ్మా, అలా అరిచేవేంటి అని అడుగుతారు. ఎవరు నన్ను చంపాలని నా మొహం మీద పిల్లో పెట్టి గట్టిగా నొక్కారు, అందుకే అరిచాను అని చెప్తుంది. అవునా, నిన్నెవరు చంపుతారే, ఇంట్లో ఉన్నది అందరు మన వాళ్ళే కదా, ఇలా ఎవరు చేసి ఉంటారు అని అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు ఆర్య వదిన ఎక్కడా, తను కూడా నీ దగ్గర పడుకుంది కదా అని అడుగుతాడు. అవును, కానీ నేను లేచి చూసేసరికి తను ఇక్కడ లేదు అని చెప్తుంది. దాంతో ఆనంద్ ఇందుని వెతుక్కుంటూ తన దగ్గరికి వెళ్లి ఈ టైంలో బయటకు ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. అప్పుడు తను ఎవరో అమ్మాయి బయట నుంచి ఇంట్లోకి వచ్చింది, కానీ నేను ఎవరా అని అడిగే లోపే పారిపోయింది అని చెప్తుంది. అవునా, అలా ఎలా ఇంట్లోకి వస్తారు వదిన, నేను పడుకునే ముందు అన్ని లాక్ చేసి పడుకున్నా కదా అని ఆర్య చెప్తాడు. కానీ ఇందు చెప్పేది మాత్రం ఎవరు వినిపించుకోరు. ఇక ఆనంద్ ఇందు దగ్గరికి వచ్చి నీ కోసం ఆ సంజయ్ గడు వచ్చాడా, అందుకే బయటికి వెళ్ళావా అని కోపంగా అడుగుతాడు. లేదు, ఒక అమ్మాయిని నేను చూశాను, తను బయట నుండి వచ్చింది అని చెప్తూనే ఉంటుంది. కానీ తను చెప్పేది మాత్రం ఎవరు నమ్మరు. అప్పుడు బాజీరావు వచ్చి రేయ్, ఇప్పుడు ఇందు బయటకు వెళ్ళిందనేది ఇంపార్టెంటా లేక స్నేహపై ఎవరు అటాక్ చేశారనేది ఇంపార్టెంటా అని చెప్తూ ఆయన వచ్చిన వాళ్ళు స్నేహాన్ని చంపడానికి
వచ్చారన్న గ్యారంటీ ఏంది? తన పక్కన హిందూ కూడా ఉంది కదా, తనపై అటాక్ ప్లాన్ చేశారేమో అని చెప్తాడు. దాంతో ఆర్య ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమోనని వెతికి చూస్తాడు, కానీ ఎవరు కనిపించరు. అప్పుడు ఆనంద్ తన సంజయ్ మీద ప్రేమ చంపుకోలేక బయటికి వెళ్ళింది అని వాళ్ళతో చెప్తాడు. అవునా, మరి స్నేహ మీద అటాక్ చేసింది ఎవరు అని బాజీరావు అడుగుతాడు. ఇదంతా చేసింది ఇందు వదన కావచ్చు, తనకి పెళ్లి ఇష్టం లేదనుకుంటా, అందుకే ఇలా చేసి ఉంటుంది అని చెప్తాడు. లేదా ఆర్య ఇందు చేయలేదు అని చెప్తాడు. ఎందుకంటే నైట్ నేను స్నేహాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ రూమ్ లో ఒక్కరే కనిపించారు. ఆ రూమ్ లో ఉంది ఇందు అనుకుని స్నేహ నా రూమ్ కి వెళ్లి ఉంటుంది అనుకుని వెళ్లి చూస్తే అక్కడ స్నేహ లేదు. సో ఆ రూమ్ లో ఉంది ఇందు కాదు స్నేహాని అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇందు వాళ్ళ అమ్మకి కాల్ చేసి భాను గురించి అడుగుతుంది. అప్పుడు వాళ్ళమ్మ భాను నైట్ ఇంట్లో చాలా గొడవ చేసి నైట్ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అని చెప్తుంది. వాళ్ళమ్మ అలా చెప్పగానే నిన్న నైట్ నేను చూసింది భానునేనా, అయితే భాను లోపలికి రావడానికి ఎవరు డోర్ తీసి ఉంటారు అని అనుకుంటుంది. వెంటనే ఆర్య దగ్గరికి వెళ్లి ఇలా చెప్తుంది. చూడు ఆర్య, నిన్న నైట్ నాకు ఒక అమ్మాయి కనిపించింది అని చెప్పాను కదా, ఆ అమ్మాయి లోపలికి రావడానికి డ్రాయింగ్ రూమ్ లో ఉన్న వాళ్ళే హెల్ప్ చేసి ఉంటారు. ఎందుకంటే నిన్న నైట్ ఆ రూమ్ లో ఎవరో ఉన్నారు. నేను పైకి వెళ్ళినప్పుడు ఆ రూమ్ లో లైట్ ఆన్ చేసి ఉంది, మళ్ళీ కిందికి వస్తున్నప్పుడు ఆఫ్ చేసి ఉంది. ఇంతకీ ఆ రూమ్ లో ఉంది ఎవరా అని అడుగుతుంది. కానీ ఆర్య ఏమీ చెప్పడు. సరే ఆర్య, నీకు తెలిస్తే చెప్పు. అండ్ ఇంకొక విషయం, నిన్న నేను మీ పెద్దక్కని కలవడానికి వెళ్ళాను, సంజయ్ని కాదులే అని చెప్తుంది. అవునా వదిన, అయినా మా అక్క స్లీపింగ్ పిల్స్ వేసుకుని పడుకుంటుంది, నైట్ పడుకుంది అంటే మార్నింగ్ వరకు లేవదు అని చెప్పి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్లి ఇందు చెప్పిన విషయం చెప్తాడు. అది విన్న ఆనంద్కి చాలా కోపం వచ్చి ఇందు ఏం చెప్పినా నమ్ముతావారా అని తిడతాడు. లేదన్నా, నిన్న నైట్ డ్రాయింగ్ రూమ్ లో ఉంది నువ్వని వదినకి తెలియదు, అయినా వదిన నిజాలు చెప్తుందో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం నా దగ్గర ఎలాంటి నిజాలు దాచిపెట్టకు అని చెప్తాడు. మరోవైపు ఇందు పని మనిషికి పనిలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తను ఇందుతో ఇలా చెప్తుంది. అమ్మగారు, ఈ ఇంటి చిన్న కోడలే అనుకున్నా, మీరు కూడా అబద్ధం చెప్తున్నారని భ్రమరాంబ గారు మాట్లాడుకుంటుంటే విన్నాను అని చెప్తుంది. అవునా, కానీ చిన్న కోడలెవరు, ఆర్యకి పెళ్ళయిందా అని అడుగుతుంది. అయ్యో అమ్మ, అదేం లేదు, ఏదో టంగ్ స్లిప్ అయింది, నేను ఈ విషయం మీతో చెప్పనని ఎవరికి చెప్పకండి అని చెప్తుంది. సరే, నువ్వు నాకు నిజం చెప్తే నీ గురించి ఎవరికి చెప్పనులే, ముందు నిజమేంటో చెప్పు. సరే అమ్మా, ఈ ఇంట్లో ఆర్య గారి భార్య వైష్ణవి ఉండేది, కానీ తను ఎవరితోనో సంబంధం పెట్టుకుని కడుపు తెచ్చుకుంది, అందుకే తనని ఒక నెల క్రితమే ఇంట్లో నుంచి పంపించేశారు. కానీ ఆ అమ్మాయి చాలా మంచిది అని చెప్తుంది. అప్పుడే బాజీరావు వచ్చి ఇందుతో ఇలా చెప్తాడు. చూడు ఇందు, నువ్వు చాలా తెలివైన దానివి, మన ఇద్దరం కలిస్తే స్నేహ మీద అటాక్ చేసింది ఎవరో కనిపెట్టొచ్చు అని చెప్తాడు. అప్పుడే ఇందు ఇంటి నుంచి సామాన్లు వస్తాయి. వాటితో పాటే ఆనంద్కి ఒక లెటర్ కూడా వస్తుంది. ఆ లెటర్ లో ఇలా ఉంటుంది. ఈ రోజు నైట్ అమ్మాయి ఇంటి వాళ్ళు వచ్చిన తర్వాత బయటికి రండి, నేను వాళ్ళు వచ్చిన బస్ లో ఉంటాను, మీతో కొంచెం మాట్లాడాలి, ఇట్లు బాను అని రాసి ఉంటుంది. ఇక నైట్ అవుతుంది. ఇందు వల్ల అమ్మనన్న వాళ్ళు వచ్చేస్తారు. ఆనంద్ ఇందుతో పూజ చేస్తూ ఉన్నప్పుడు తనకి కాల్ వస్తుంది. వెంటనే కాల్ చేసింది బాను అనుకుని బస్ లోకి వెళ్లి చూస్తాడు. బస్ లో ఎవరు ఉండరు, కానీ ఒక వెడ్డింగ్ కార్డు ఉంటుంది. దాని మీద ఇందు సంజయ్ సొంతం, సంజయ్ ఇందు సొంతం అని రాసి ఉంటుంది. అలాగే ఆ కార్డు కూడా ఇందు సంజయ్ల పెళ్లి కార్డు. ఇక తన దగ్గర ఉన్న లెటర్ ని తీసుకుని హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేస్తాడు. అప్పుడు అది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. దాంతో ఆనంద్కి చాలా కోపం వచ్చి వెంటనే ఇందు దగ్గరికి వెళ్లి నువ్వు కూడా వైష్ణవి లాంటి అమ్మాయివే, నువ్వు కూడా చెడిపోయావు అని తిట్టేసి వెళ్ళిపోతాడు. ఇందు దగ్గరికి ఆర్య వచ్చి వెడ్డింగ్ కార్డు మీద ఉన్న హ్యాండ్ రైటింగ్ చూసి ఈ రైటింగ్ వైష్ణవిది కదా, తను ఇలా చేసిందేంటి అని ఇందుతో చెప్తాడు. అప్పుడు ఇందు వాళ్ళ అమ్మకి కాల్ చేసి అమ్మ, భానుకి పంపిన నా పెళ్లి వెడ్డింగ్ కార్డ్ ని ఫోటో తీసి పంపు అని చెప్తుంది. ఆర్య హ్యాండ్ రైటింగ్ ని చూస్తూ వదిన, ఇదంతా నా వల్లే జరిగింది, ఇలా జరగడానికి నేనే కారణం అని చెప్తాడు. మరోవైపు ఆనంద్ సిగరెట్ తాగుతూ ఆర్య లైఫ్ లో జరిగిన స్టోరీని గుర్తుకు తెచ్చుకుంటాడు. కొన్ని నెలల క్రితం ఆర్య వాళ్ళ అన్న దగ్గరికి వచ్చి ఇలా చెప్తాడు. అన్న, వైష్ణవి నన్ను చాలా మోసం చేసింది, తన్ని గుడ్డిగా నమ్మినందుకు నన్ను మోసం చేసి ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అని చెప్తూ చాలా ఏడుస్తూ ఉంటాడు. అరే, నువ్వేమి నీతిమంతుడివి అనుకుంటున్నావా, నువ్వు కూడా చాలా ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నావు కదా అని అడిగితే లేదన్నా, నాకు ఎలాంటి ఎఫ్ఐఆర్స్ లేవు, నువ్వు కూడా నన్ను నమ్మకపోతే ఎలా చెప్పు. లేదురా, నేను ఎవరిని నమ్మను, ముఖ్యంగా నిన్ను అసలే నమ్మను అని చెప్తాడు. ఇక ప్రెజెంట్ కి వస్తే ఇందు వల్ల అమ్మ వెడ్డింగ్ కార్డ్ ని సెండ్ చేస్తుంది. ఆర్య ఆ కార్డ్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ చూసి ఇది కూడా సేమ్ వైష్ణవి రాసినట్టే ఉంది, అంటే ఇదంతా చేస్తుంది వైష్ణవేనా అని చాలా షాక్ అవుతూ తనే అన్ని తప్పులు చేసి మన ఫ్యామిలీని నాశనం చేయాలని చూస్తుంది అని ఇందుతో చెప్తాడు. అవునా, కానీ వైష్ణవి ఇదంతెందుకు చేస్తుంది, తను ఎవరి మీద పగ తీర్చుకోవాలని చూస్తుంది అని ఆర్యని అడుగుతుంది. ఇంకెవరి మీద వదిన, నా మీదే, తను చేసిన తప్పుకి నేను ఇంట్లో నుంచి గెట్టేశాను కదా, అందుకే ఇలా చేస్తుంది అని చెప్తాడు. సరే ఆర్య, కానీ నువ్వు చేసిన తప్పుకి నన్నెందుకు ఇబ్బంది పెడుతుంది, తనకి నా మీద ఏం కోపం, తనని నేనేం చేశాను, ఇదంతా కాదార్య, నువ్వు వైష్ణవి ఇంటి అడ్రస్ ఇవ్వు, తను ఇలా ఎందుకు చేస్తుందో నేనే కనుక్కుంటా అని చెప్తుంది. లేదు వదిన, నువ్వు వైష్ణవి దగ్గరికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను, అలాంటి నీచమైన అమ్మాయి దగ్గరికి నువ్వు అసలే వెళ్ళకూడదు అని చెప్పి ఇలా మన ఫ్యామిలీలో గొడవలు రావడానికి కారణం నేనే అని బెడ్ ని కొడుతూ ఉంటాడు. దాంతో ఇందు ఆర్య చేయి పట్టుకొని ఇలా చేయకు, కూల్ గా ఉండు అని కంట్రోల్ చేస్తున్నప్పుడు ఆనంద్ వచ్చి వాళ్ళిద్దరిని చూస్తాడు. అలా వాళ్ళిద్దరిని చూడగానే చాలా కోపం వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు ఇంట్లో ఉన్న వాళ్ళకి వైష్ణవ్ పేరు మళ్ళీ వినపడగానే చాలా కంగారు పడిపోతూ టెన్షన్ గా ఉంటారు.
ఉంటారు. నెక్స్ట్ డే భ్రమరాంబ ఆర్య దగ్గరికి వచ్చి, రే నన్న, ఇందు వైష్ణవి అడ్రస్ అడిగితే ఎట్టి పరిస్థితిలోనూ తనకి ఇవ్వకు, మన ఇంట్లో ఉన్న వాళ్ళే ఎవరో తనకి కట్టుకథలు చెప్తున్నారు, నువ్వు మాత్రం అసలు ఇవ్వకు అని చెప్తుంది. సరే అమ్మా, నేను ఇవ్వను, కానీ ఒకవేళ వదినకి వైష్ణవి అడ్రస్ తెలిస్తే ఎలా అమ్మా, అదంతా నేను చూసుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. మరొక వైపు పని మనిషి లోకి ఇందు దగ్గరికి వచ్చి, అమ్మగారు, మీరు ఈ ఇంట్లో వాళ్ళని వైష్ణవి అడ్రస్ అడిగితే ఎవరు ఇవ్వరు అని చెప్తుంది. అవునా, మరి నేను ఎలా తెలుసుకోవాలి అని లోకిని అడుగుతుంది. అమ్మగారు, మీరు ఆర్య గారి రూమ్ లో వెతకండి, తన అడ్రస్ మీకు దొరకొచ్చు. వైష్ణవి ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తన వస్తువులన్నీ ఆర్య రూమ్ లోనే పెట్టేసి వెళ్లిపోయింది అని చెప్తుంది. అది వినగానే ఇందు వెంటనే ఆర్య రూమ్ లోకి వెళ్లి వైష్ణవి అడ్రస్ ని వెతకడం స్టార్ట్ చేస్తుంది. కాసేపు సెర్చ్ చేశాక తనకి వైష్ణవి అడ్రస్ కనిపిస్తుంది. వెంటనే రెడీ అయ్యి ఎవరికి చెప్పకుండా వైష్ణవి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇందు ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు పద్మ వాళ్ళ కూతురు అలాగే బాజీరావు కూడా చూస్తాడు. ఇక ఇందు ఒక ఆటో ఎక్కేసి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఒక అమ్మాయి కనిపించి ఇందుతో ఇలా చెప్తుంది, ది డెవిల్స్ ట్రంపెట్ ఈస్ ద ఏంజల్స్ ట్రంపెట్ అని చెప్పి కనిపించకుండా పోతుంది. ఇందు తనని చూసి వైష్ణవి అనుకుని తను ఎక్కడికి వెళ్లిపోయి ఉంటుంది అని వెతుకుతూ ఉంటుంది. అది చూసి ఆటో డ్రైవర్, మేడం తను ఎప్పుడో వెళ్లిపోయింది అని చెప్తాడు. మరొకవైపు ఆర్య ఇందు కనిపించట్లేదని ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు, కానీ తను ఎక్కడా కనిపించదు. అక్కడే ఉన్న పద్మ వాళ్ళ కూతుర్ని పట్టుకుని అడుగుతాడు, కానీ తను నేను చూడలేదు అని చెప్తుంది. ఇటువైపు పద్మ దగ్గరికి ఆనంద్ వచ్చి, చూడు, ఇప్పుడు నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా, నువ్వు ఏదైతే చెప్పావో అదే జరుగుతుంది, నువ్వు పెట్టిన శాపం ఇప్పుడు పనిచేస్తుంది అనుకుంటా. ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల నేను ఎవరిని ఏమీ అనలేదు, కానీ ఇప్పటి నుండి అసలు మామూలుగా ఉండదు, మీరంతా నమ్మక ద్రోహులు, ఎవరిని నమ్మకూడదు, ఇందు కూడా వైష్ణవిలాగే చేస్తుంది అని తనతో చెప్తాడు. అవునా, చాలా మంచి మాట చెప్పావు, నీకు ఇలాగే జరగాలి అని పద్మ చెప్తుంది. అప్పుడే ఆర్య వచ్చి, అన్న వదిన కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా తెలుసా, నువ్వేమైనా వైష్ణవి అడ్రస్ ఇచ్చావా అని అడుగుతాడు. రే ఆర్య, తను ఎక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుస్తుందిరా, నిన్న నా ఫస్ట్ నైట్ రోజు ఇందు పక్కనే నేను ఉండాలి, కానీ నువ్వు తనతో ఉన్నావు కదా, తను నీకు చెప్పకుండా బయటకు వెళ్తుందా అని ఆర్యని అనుమానిస్తాడు. వాళ్ళ అన్న అలా అనగానే ఆర్య చాలా బాధపడుతూ, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావన్నా అని అనగానే ఆనంద్ ఆర్యని నెట్టేసి వెళ్ళిపోతాడు. అప్పుడు పద్మ ఆర్యతో ఇలా చెప్తుంది, వైష్ణవి మళ్ళీ రాబోతుంది, తన పగ తీర్చుకుంటుంది అని చెప్తుంది. అది వినగానే ఆర్య చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మరొకవైపు ఇందు వైష్ణవి ఇల్లు వెతుక్కుంటూ తన ఇంటికి వెళ్తుంది, కానీ ఆ ఇల్లు లాక్ చేసి ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్న నైబర్ ని అడిగితే వైష్ణవి ఇక్కడ ఉండట్లేదు, వాళ్ళ అమ్మనన్న ఇల్లు ఖాళీ చేసిన తర్వాత తను కూడా వెళ్లిపోయింది అని చెప్తుంది. మరోవైపు భ్రమరాంబ ఇందు గురించి చాలా టెన్షన్ పడుతూ తను ఎవరికి చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయింది, ఈ అమ్మాయి కూడా వైష్ణవి లాగానే చేస్తుంది, ఒక పీడ పోయింది అనుకుంటే ఇది కూడా దానిలాగే చేస్తుంది అని వాళ్ళ అక్కతో చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో బాను ఆనంద్ దగ్గరికి వచ్చి ఇందుకి సంజయ్ కి పెళ్లి జరగలేదు అని చెప్తుంది. అది వినగానే ఆనంద్ ఊపిరి పీల్చుకొని, మరి నాకు ఇందు సంజయ్ల వెడ్డింగ్ కార్డు ఎందుకు పంపించావు అని బానుని అడుగుతాడు. నేనెందుకు పంపిస్తాను, అయినా సంజయ్ ని పెళ్లి చేసుకుంది నేను, మా అక్క కాదు అని చెప్తుంది. అప్పుడే ఆర్య వచ్చి, అన్న నేను చెప్పాను కదా, ఆ కార్డు వైష్ణవి పంపి ఉంటుంది, ఆ హ్యాండ్ రైటింగ్ కూడా తనదే అని చెప్తాడు. రే ఆర్య, నీకు చెప్తే అర్థం కాదా, ఆ హ్యాండ్ రైటింగ్ తనది కాదు, ముందు ఇక నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. సరే మీరిద్దరు తర్వాత గొడవ పడండి, గానీ నేను చెప్పేది కొంచెం వినండి, మీరు మీ భార్యని కంట్రోల్లో పెట్టుకోండి, నేను నా మొగుడిని కంట్రోల్లో పెట్టుకుంటా, కానీ మళ్ళీ ఇందు నా మొగుడు జోలికి వచ్చిందో అప్పుడు దాని సంగతి చెప్తా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. వెంటనే ఆర్య తన దగ్గరికి వెళ్లి, మొన్న నైట్ నువ్వు గాని సంజయ్ గాని మా ఇంటికి వచ్చారా అని అడుగుతాడు. చూడు ఆర్య, అంత రాత్రిపూట నా మొగుడికి నాకు ఏం పని లేదనుకున్నావా, అయినా మేము మీ ఇంటికి ఎందుకు వస్తాం, ఆ రోజు మేమందరం మా ఇంట్లోనే ఉన్నాం, ఇదంతా ఎందుకు అడుగుతున్నావు, ఏం లేదులే ఊరికే అడిగాను అని చెప్పి తన్ని పంపించేస్తాడు. ఇటువైపు భ్రమరాంబ ఆనంద్ దగ్గరికి వచ్చి, బానుని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు, అసలు అక్క చెల్లెలు ఇద్దరు కరెక్ట్ గా లేరు, ఈ ఇందు ఏమో ఆ సంజయ్ గారిని పెళ్లి చేసుకుని వదిలేసి నిన్ను చేసుకుంటే ఆ వదిలేసిన సంజయ్ గారిని మళ్ళీ ఆ బాను చేసుకుంది అని తిడుతూ ఉంటుంది. అది విని ఆనంద్, చూడమ్మా ఇందుకి ఇంతకు ముందు ఏం పెళ్లి అవ్వలేదు, మనమే తన గురించి తప్పుగా అనుకున్నాం అని చెప్తూ ఉన్నప్పుడు ఆర్య వచ్చి, అన్నయ్య మొన్న నైట్ మన ఇంటికి వచ్చింది బాను కాదంట, మరి ఆ రోజు నీ దగ్గరికి వచ్చిన అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. కానీ ఆనంద్ ఏం చెప్పకుండానే వెళ్ళిపోతాడు. మరొకవైపు పద్మ దగ్గరికి తన కూతురు వచ్చి, అమ్మా ఇందు అంటే చాలా మంచిది కదా, కానీ అందరూ తనని బ్యాడ్ గా చూస్తున్నారు ఏంటి అని చెప్తుంది. అవునా, నీకు ఇందు అంటే మంచిది అనిపించింది అంటే ఖచ్చితంగా తను మంచి అమ్మాయే, కానీ మంచి అమ్మాయిలు చచ్చిపోతారు అని చెప్తుంది. కాసేపటి తర్వాత ఆనంద్ వాళ్ళ ఇంటికి పోలీస్ వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం చూస్తూ ఉన్నప్పుడు ఇందు కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఎస్ఐ, ఇది వైష్ణవి ఇల్లేనా అని అడుగుతాడు. లేదు సార్, ఇది వైష్ణవి ఇల్లు కాదు, కాకపోతే తను ఇక్కడే ఉండేది, కానీ ఇప్పుడు లేదు, అయినా ఇప్పుడు ఏం జరిగింది సార్, మీరెందుకు తన గురించి అడుగుతున్నారు అని ఆర్య అడుగుతాడు. చూడండి సార్, వైష్ణవి నిన్న నైట్ చనిపోయింది, అలాగే తను ఉరివేసుకొని చనిపోయింది, చూస్తుంటే సూసైడ్ లాగా అనిపిస్తుంది, అలాగే బాడీని పోస్ట్ మార్టం కి పంపించాం, మార్చరీలో ఉంది అని చెప్తాడు. వెంటనే వైష్ణవిని చూడడానికి మార్చరీ దగ్గరికి వెళ్తారు, కానీ ఆర్యకి చాలా బాధేసి లోపలికి వెళ్ళలేకపోతాడు. అప్పుడు ఆర్య వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న వెళ్లి చూసి వైష్ణవి అని కన్ఫర్మ్ చేసుకుని చాలా ఏడుస్తారు. ఇందు ఆర్య దగ్గరికి వెళ్లి ఇక్కడ దాకా వచ్చి లోపలికి ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతుంది. వదిన, ఒకప్పుడు నాకు వైష్ణవి అంటే చాలా ప్రేమ ఉండేది, కానీ తను
చేసిన తప్పుకి నాకు తన మీద చాలా కోపం ఉంది అని చెప్తాడు. అవునా, తన మీద ద్వేషం పెంచుకున్న వాడివి ఇంకా తన జ్ఞాపకాల్ని రూమ్ లో ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతుంది. అయినా నాకు వైష్ణవిది సూసైడ్ అనిపించట్లేదు, ఎందుకంటే ఏ తల్లి అయినా కడుపులో ఒక బిడ్డని పెట్టుకుని చనిపోవాలని అనుకోదు, అలాగే తప్పు చేస్తే పుట్టే బిడ్డని ఏ తల్లి మోయాలని అనుకోదు. సో వైష్ణవి ఆ బిడ్డని ఇన్ని రోజులు మోసింది అంటే ఖచ్చితంగా తను ఏ తప్పు చేసి ఉండదు అని చెప్తుంది. తను అలా చెప్పగానే మనడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. మరొకవైపు వైష్ణవి చనిపోయిన విషయం తెలుసుకున్న లోకి చాలా ఏడుస్తూ ఉంటుంది. అది చూసి భ్రమరాంబ, అది చేస్తే ఈ ఇంట్లో వాళ్ళు ఏడవట్లేదు, నువ్వేంటే అంతలా ఏడుస్తున్నావు, నీకు దానికి ఏంటి సంబంధం అని అడుగుతుంది. అప్పుడు స్నేహ ఈ ఇంట్లో జరుగుతున్న వాటికి ఇదే కారణమై ఉంటుంది అని భ్రమరాంబతో చెప్తుంది. దాంతో భ్రమరాంబ లోకిని పనిలో నుంచి తీసేస్తుంది. ఇక పద్మ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి వైష్ణవి చనిపోయిన విషయం చెప్తుంది. దాంతో పద్మ కూడా చాలా ఏడుస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న, చూడండి వైష్ణవి కోసం ఎవరు ఏడవకండి, తన కోసం ఎవరైనా ఏడిస్తే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏడ్చే వాళ్ళని శత్రువులా చూస్తారు అని చెప్తాడు. దాంతో అందరూ ఏడవడం ఆపేస్తారు. నెక్స్ట్ డే భ్రమరాంబ ఇందు దగ్గరికి వచ్చి, చూడు ఇందు, ఈ ఇంటికి కొన్ని రూల్స్ ఉన్నాయి, నువ్వు చెప్పా పెట్టకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తే కుదరదు అని చెప్తుంది. చూడండి అత్తయ్య, ఈ ఇంటి కూడా చనిపోతే చూడడానికి రాని మీరు ఈ ఇంటి పద్ధతుల గురించి మాట్లాడుతున్నారా అని అడుగుతుంది. చూడు ఇందు, మళ్ళీ దాని పేరు ఈ ఇంట్లో మాట్లాడకు, దాని పేరు అంటేనే మాకు ఇష్టం లేదు, అలాంటిది దాని మొహం చూడడానికి ఎందుకు వెళ్తాము, అది నా చిన్న కొడుకు జీవితాన్ని నాశనం చేసిందని ఇంట్లో నుంచి తరిమేస్తే బయటికి వెళ్లి పెద్ద కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూసింది అని చెప్తుంది. సరే అత్తయ్య, ప్రాబ్లం వాళ్ళిద్దరిది, కానీ తను నన్నెందుకు చంపాలనుకుంది, అప్పుడే బాజీరావు వచ్చి వైష్ణవిని ఇంట్లో నుంచి గెంటేసింది ఆర్య కాదు ఆనంద్ అని చెప్తాడు. అలాగే ఆర్య చాలా సెన్సిబుల్ పర్సన్, ప్రతి పని ఆలోచించి చేస్తాడు, కానీ ఆనంద్ అలా కాదు, వాడు ఏదనుకుంటే అది వెంటనే చేసేస్తాడు. ఆ రోజు వైష్ణవి ప్రెగ్నెంట్ అని తెలియగానే వెంటనే తనని ఇంట్లో నుంచి పంపించేశాడు. ఆ కోపంతోనే వైష్ణవి నిన్ను చంపాలనుకుంది, కానీ వైష్ణవికి తను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోవడంతో తన పనిని మోయలేక సూసైడ్ చేసుకుని చనిపోయింది అని చెప్తాడు. అవునా, అయినా వైష్ణవిది సూసైడ్ అని మీరెలా కన్ఫర్మ్ చేస్తారు, తనది సూసైడా లేక మర్డరా అని మరికొన్ని గంటల్లో తేలిపోతుందిలే. అయినా వైష్ణవి ఆర్యల గొడవలకి నిజమైన కారణం ఏంటి అని బాజీరావుని అడుగుతుంది. కానీ అతను చెప్పడు. నువ్వు నాతో పని చేయనని చెప్పావు కదా, నేనెందుకు నీకు చెప్పాలి, నువ్వే కనుక్కో, ఈ రోజు నుండి నేను నీకు డెవిల్స్ అడ్వకేట్ అని చెప్తాడు. వెంటనే తనకి ఆ అమ్మాయి చెప్పిన మాట ది డెవిల్స్ ట్రంపెట్ ఈస్ ది ఏంజల్స్ ట్రంపెట్ గుర్తొచ్చి గూగుల్లో సెర్చ్ చేస్తుంది. అప్పుడు డెవిల్స్ ట్రంపెట్ అన్న ఏంజల్స్ ట్రంపెట్ అన్న ఉమ్మెత్త పుష్పమే అని చూపిస్తుంది. దాంతో ఇందుకి అసలేం అర్థం కాదు. ఇవి రెండు ఒకటే అయినప్పుడు మరి ఆ రోజు అమ్మాయి ఎందుకు 2 సార్లు చెప్పింది. అయినా వైష్ణవి మొన్న రాత్రి చనిపోతే నిన్న నాతో మాట్లాడింది నాకు కనిపించింది ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆనంద్ వచ్చి తన బట్టలు తీసుకుని వేరే రూమ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఇందు, చూడండి ఇది మీ రూమ్, మీరు ఇక్కడే ఉండండి, నేనే వేరే రూమ్ లోకి వెళ్ళిపోతాను అని చెప్తుంది. వేరే రూమ్ లోకి అంటే ఆర్య రూమ్ లోకి వెళ్తావా అని అడగగానే, చూడండి మీరు సంజయ్ని అనుమానించడం అయిపోయింది, ఇప్పుడు ఆర్యని అనుమానించడం మొదలు పెట్టారా అని అడుగుతుంది. అవును, ఈ ఇంట్లో జరుగుతున్నది చూస్తుంటే నాకు రిలేషన్స్ మీద నమ్మకం పోయింది, అలాగే నీతో సహా మనుషుల మీద కూడా నమ్మకం పోయింది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇందు ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. అది చూసి భ్రమరాంబకి చాలా కోపం వచ్చి ఆనంద్ దగ్గరికి వెళ్లి చెప్తుంది. చూడరా, నీ భార్య రోజుకొక ప్లేస్ కి వెళ్తుంది, నువ్వు తనని ఏమి అనవా అని అడుగుతుంది. అప్పుడే ఇందు వచ్చి, అత్తయ్య నేను పని మీద బయటకు వెళ్తున్నాను, ఈ పని మీరు వద్దన్నా నేను చేస్తానని చెప్తుంది. అలాగే ఇంట్లో ఆర్య లేడు, ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది. వాడు షాప్ కి వెళ్ళాడు అని చెప్తుంది. అయినా దీనికి ఆర్యతో ఏం పనిరా అని ఆనంద్ని అడగ్గా, నాకేం తెలుసు, వెళ్లి వాణ్ణి అడుగు, వాళ్ళ మధ్య ఏం సీక్రెట్స్ ఉన్నాయో ఏమో అని కోపంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇందు ఆర్య వాళ్ళ బుక్ షాప్ కి వెళ్లి ఆర్య ఉన్నాడా అని అడుగుతుంది. అక్కడ జనార్దన్ అనే వ్యక్తి ఆర్య లేడు, తను కొన్ని రోజుల వరకు షాప్ కి రాడని చెప్తాడు. అయినా మీరెవరు అని తన మొహం చూస్తాడు. ఇందు మొహం చూసి, అమ్మా మీరా, ఇక్కడికెందుకు వచ్చారు అని అడగ్గా, నాకు ఉమ్మెత్త పుష్పం గురించి ఇన్ఫర్మేషన్ ఉన్న బుక్ కావాలి అని అడుగుతుంది. సరే అమ్మా, ఆ బుక్ ఎక్కడ ఉందో ఏమో, ఇంతవరకు ఆ బుక్ గురించి ఎవరు అడగలేదు, ఫస్ట్ టైం మీరే అడుగుతున్నారు అని చెప్తున్నప్పుడు ఇందుకి సూది కనిపిస్తుంది. అది చూసి తను షాక్ అవుతుంది. అక్కడ ఉన్న తను జనార్దన్ తో, సార్ మా దగ్గర ఉన్న ఒక సూది కనిపించట్లేదు అని చెప్తాడు. అవునా, ఇక్కడెక్కడ ఉంటుంది, జాగ్రత్తగా వెతుకు అని చెప్తాడు. లేదు సార్, షాప్ మొత్తం వెతికి చూసాం, ఎక్కడ కనిపించలేదు అని చెప్తాడు. అది చూసి ఇందు, నాకు గుచ్చుకున్న సూది ఇక్కడిదే కావచ్చు అని అనుకుంటుంది. ఇక జనార్దన్ ఉమ్మెత్త బుక్ ని వెతికి ఇందుకి ఇస్తాడు. మరొక వైపు ఆర్య షాప్ కి రాకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎస్ఐని కలుస్తాడు. అప్పుడు ఎస్ఐ ఆర్యని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. వైష్ణవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలిసిందా అని అడుగుతాడు. నన్ను కలవలేదు, కానీ మా అన్న పెళ్లి రోజు ఒక వాయిస్ మెసేజ్ పెట్టింది అని వినిపిస్తాడు. అందులో వైష్ణవి ఇలా చెప్తుంది, నా మైండ్ సరిగా పనిచేయట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అయినా ఎంతైనా నేను ఒక తల్లినేగా, బిడ్డ లేకుండా నేను ఎలా బ్రతకగలను అని చెప్తుంది. అది విన్న ఎస్ఐ తన మాటలకి అర్థమేంటి అని అడుగుతాడు. ఏమో సార్, నాకు తెలియదు, తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత పంపిన ఫస్ట్ అండ్ లాస్ట్ మెసేజ్ ఇదే అని చెప్తాడు. అయినా వైష్ణవి తన కడుపులో ఉన్న బిడ్డను వదులుకోలేదు, కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్తాడు. అదేంటి, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నువ్వు తండ్రి కాదా అని ఎస్ఐ అడుగుతాడు. లేదు సార్, నేను కాదు, వైష్ణవి 2 నెలల
క్రితమే ప్రెగ్నెంట్ అయింది, కానీ నాకు తనకి 4 months నుండి ఎలాంటి ఫిజికల్ రిలేషన్ లేదు అని చెప్తాడు. అప్పుడే ఎస్ఐకి ఒక కాల్ వస్తుంది. తను కాల్ మాట్లాడిన తర్వాత ఆర్యతో ఇలా చెప్తాడు, చూడండి ఆర్య గారు, మీకు వైష్ణవి పంపిన మెసేజ్ సూసైడ్ నోట్ కాదు. ఎందుకంటే తను సూసైడ్ చేసుకుని చనిపోలేదు. ఎవరో తనని పిల్లోతో ఊపిరాడకుండా చేసి ఆ తర్వాత ఫ్యాన్ కి ఉరివేశారు. అంతేకాదు వైష్ణవి పోస్ట్ మార్టం లో మరో విషయం తెలిసింది. తన కడుపులో ఉమ్మెత్తాకు విషయం ఉందని చెప్తాడు. అది వినగానే ఆర్య షాక్ అయిపోయి ఇంటికి వెళ్లి అందరికీ చెప్తాడు. అలాగే మనందరినీ పోలీస్ వాళ్ళు ఎంక్వైరీకి పిలుస్తారంట అని చెప్తాడు. అది వినగానే అందరూ షాక్ అయిపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. మరోవైపు ఇందు అలా రోడ్డు మీద వెళ్తూ ఉండగా తనకి ముందు కనిపించిన అమ్మాయి కనిపిస్తుంది. వెంటనే తనని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటుంది. చివరికి తను ఒక హాస్టల్ దగ్గరికి వెళ్లి కనిపించకుండా పోతుంది. వెంటనే ఇందు ఆ హాస్టల్ లోపలికి వెళ్లి, ఇందాక ఇటువైపు ఒక అమ్మాయి వచ్చింది కదా, తన్ని ఒకసారి పిలుస్తారా అని అడిగితే అలాంటి అమ్మాయి ఇక్కడికి రాలేదు అని చెప్తుంది. అవునా, కానీ ఆ అమ్మాయి వైష్ణవి గురించి నాకు ఏం చెప్పాలనుకుంటుంది అని తనకు తానే అనుకుంటూ ఉంటుంది. వైష్ణవి పేరు విన్న వార్డెన్, మీకు ఆ అమ్మాయి తెలుసా అని అడుగుతుంది. అవును, తను నాకు తోడికోడలవుతుంది. వైష్ణవి గురించి మీకు తెలిసింది చెప్పండి అని అడుగుతుంది. ఆ అమ్మాయి 2 నెలల నుండి ఇదే హాస్టల్లో ఉంటుంది, కానీ తను ఎవరో మాకు తెలియదు. ఈ వీధి చివర ఉండే బుక్ షాప్ లో ఉన్న వ్యక్తి తన్ని ఇక్కడికి తీసుకొచ్చి తను చాలా కష్టాల్లో ఉంది, జాయిన్ చేసుకోమని అడిగాడు. ఆ అమ్మాయి కూడా చాలా మంచిది అనిపించి నేను జాయిన్ చేసుకున్నా అని చెప్తుంది. అవునా, వైష్ణవి ఇక్కడ ఎలా ఉండేది అని అడుగుతుంది. తను చాలా మంచి అమ్మాయి, చాలా పద్ధతిగా ఉండేది. తనకి మోహమాటం చాలా ఎక్కువ, ఎవరితో సరిగా మాట్లాడేది కాదు, తన పని తను చూసుకునేది అని చెప్తుంది. ఇక ఇందు హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తుంది, కానీ ఇంట్లో ఎవరు ఉండరు. అప్పుడు పనుడు వచ్చి ఇంట్లో వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు అని చెప్తాడు. మరోవైపు ఎస్ఐ వైష్ణవి చావుకి కారణమైన వాళ్ళని వదిలిపెట్టకూడదు అని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతాడు. ఇక స్టేషన్ బయట కూర్చున్న భ్రమరాంబ వైష్ణవిని తిట్టుకుంటూ ఉంటుంది. దానివల్లే నా ఫ్యామిలీ ఈ స్టేషన్ లో ఉండాల్సి వచ్చింది అని అందరితో చెప్తుంది. అప్పుడు వాళ్ళ అక్క అంటుంది, చూడు భ్రమరాంబ, చనిపోయిన అమ్మాయి గురించి అలా మాట్లాడకూడదు అని చెప్తుంది. ఇంకెలా మాట్లాడాలి, ఆ దరిద్రాన్ని మీరేగా తీసుకుని వచ్చింది, దాని గురించి మళ్ళీ మాట్లాడకండి అని చెప్తుంది. అప్పుడు ఆర్య స్నేహ దగ్గరికి వచ్చి, స్నేహ, మన పని మనిషి లోకికి కాల్ చేసి ఎంక్వైరీకి రమ్మని చెప్పు, లేదంటే ఈ పోలీస్ వాళ్ళకి డౌట్స్ మీద డౌట్స్ వస్తాయి అని చెప్తాడు. ఇక ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ముందుగా ఆనంద్ని పిలిచి, వైష్ణవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే మీరు ఆపలేదా అని అడుగుతాడు. లేదు సార్, తను మా తమ్ముడితో కాకుండా వేరే వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడంతో నేనే ఇంట్లో నుంచి పంపించేశాను. అలాగే తను ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందో తెలియదు అని చెప్తాడు. అవునా, సరే, తను ఎఫ్ఐఆర్ పెట్టుకున్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది అని అడుగుతాడు. ఒకరోజు నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాను. అప్పుడు వైష్ణవి ఆర్యతో నేను చాలా తప్పు చేశాను, నన్ను వదిలేయ్ అని వాడితో చెప్పింది. దాంతో ఆర్యకి కోపం వచ్చి తన్ని కొడుతూ ఉన్నప్పుడు నేనే వెళ్లి ఆపాను. అప్పుడు నాకు నిజం తెలిసింది అని చెప్తాడు. ఆ తర్వాత ఆర్యని విచారిస్తారు. అప్పుడు ఆర్య ఇలా చెప్తాడు, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నన్ను తండ్రిని చేయాలని అనుకుంది. నిజం తెలుసుకున్న కాబట్టి తను దొరికిపోయింది, లేదంటే నన్నే తండ్రిని చేసేది అని చెప్తాడు. సరే ఆర్య, నువ్వు వైష్ణవిని అంతలా అనుమానించే అవసరం ఏమొచ్చింది అని ఎస్ఐ అడుగుతాడు. సార్, వైష్ణవి చాలా తెలివైనది, అందమైనది. తనకి ముందు నుండే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. వాడు నాకంటే చాలా బెటర్. యాక్చువల్ గా వైష్ణవి వాన్నే పెళ్లి చేసుకోవాల్సింది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల నన్ను పెళ్లి చేసుకుంది. కానీ తన మొహం చూసినప్పుడల్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో అనిపించేది అని చెప్తాడు. సరే ఆర్య, మీకు వైష్ణవికి ఫిజికల్ రిలేషన్ లేదని చెప్పారు కదా, అలా ఎందుకు లేదు అని అడుగుతాడు. ఎందుకంటే నేను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను, దానివల్ల నెలకొకసారి ఇంటికి వచ్చేవాడిని. నేను ఇంటికి వచ్చినప్పుడల్లా తనని దగ్గరికి తీసుకుందామని ట్రై చేస్తే తను నన్ను దూరం పెట్టేది. అలా ఎందుకు చేసిందో తను ప్రెగ్నెంట్ అయ్యాకే అర్థమైంది అని చెప్తాడు. సరే, మరి వైష్ణవి ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందో కనుక్కున్నారా అని అడిగితే ఏం చెప్పాడు. మరోవైపు స్నేహ లోకికి కాల్ చేస్తూ ఉంటుంది, కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అప్పుడే ఇందు వచ్చి, లోకి మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉందని చెప్తుంది. మీరు తనని ఇంట్లో నుంచి గెంటేస్తే తనకి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు, అందుకే మా ఇంటికి పంపించేశా అని చెప్తుంది. ఆ తర్వాత ఆర్య దగ్గరికి వెళ్లి, ఆర్య, నీతో మాట్లాడాలి, అలా పక్కకి వస్తావా అని అడుగుతుంది. అది వినగానే ఆనంద్కి అనుమానాలు చాలా పెరిగిపోతాయి. అప్పుడు వాళ్ళమ్మ ఆర్య దాంతో వెళ్ళకు అని చెప్తుంది. అయినా వినిపించుకోకుండా ఇందుతో వెళ్లి మాట్లాడతాడు. అప్పుడు ఇందు, మీ ఫ్యామిలీని చూస్తుంటే వైష్ణవి చనిపోయిన బాధ కంటే పోలీస్ వాళ్ళు ఏం అడుగుతారేమో అని చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నారు. అంతేకాదు మీ ఇంట్లో ఉన్న అందరూ కూడా మిస్టీరియస్ గానే ఉన్నారు. నా పెళ్లి జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు అంత మిస్టరీగానే ఉంది. నా పెళ్లి రోజు పనసకాయలో ఆకు రావడం, ఎవరో అమ్మాయి కనిపించి మాయమవడం, గిఫ్ట్ బాక్స్ లో సూది పంపించడం, అలాగే ప్లేట్ లో కారపొడి వేయడం, ఇదంతా నన్ను భయపెట్టడానికి చేశారా లేక నన్ను సేవ్ చేయడానికి చేశారా అని ఎంక్వైరీ చేయాలనుకున్నా. కానీ మీ ఇంటికి వచ్చాక మీ వాళ్ళే ఒక మిస్టరీగా కనిపించారు. మీ పెద్దమ్మ పెద్దనాన్న మాట్లాడకపోవడం, మీ అమ్మ ఎప్పుడు భయపడుతూనే ఉండడం, స్నేహ అయోమయంలో ఉండడం, పద్మ చాలా అమాయకంగా ఉండడం, మీ బావగారేమో అన్ని దాచిపెట్టడం, ఫైనల్ గా మీ అన్న ఎప్పుడు చూసినా కంగారుగా కనిపించడం, వీళ్ళందరూ చాలా మిస్టీరియస్ గా ఉన్నారు. ఇంకా ఈ ఇంట్లో అందరికన్నా పెద్ద మిస్టరీ నువ్వే. వైష్ణవిని ఇంట్లో నుంచి పంపించింది నువ్వే, తన్ని హాస్టల్లో చేర్పించింది కూడా నువ్వే. అలాగే బుక్ షాప్ లో సూది మిస్ అవ్వడం, అదే సూది నాకు గిఫ్ట్ గా రావడం, ఆ సూదితోనే పనస పండ్లో ఆకు పెట్టి కుట్టడం, వీటితో ఏం సంబంధం లేని నా చెల్లి మీద నాకు డౌట్ వచ్చేలా చేయడం, అన్నిటికంటే
అన్నిటికంటే పెద్ద విషయం అదే ఆకు వల్ల వైష్ణవి చనిపోవడం. ఇదంతా ఎందుకు చేశావు అని ఆర్యని అడుగుతుంది. ఇదంతా నేనే చేశానని మీరు ఎలా అనుకుంటారు? మీ దగ్గర ఏం సాక్ష్యం ఉందని నన్ను అనుమానిస్తున్నారు అని అడుగుతాడు. నీకు సాక్ష్యం కావాలంటే నేను అడిగిన వాటికి సమాధానాలు దొరికితే సాక్ష్యం దొరుకుతుంది అని చెప్తుంది. అవునా, మీరు అడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది, బాగా ఆలోచించండి, మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు అని చెప్తాడు. ఇక ఎస్ఐ విచారణ కూడా కంప్లీట్ అవుతుంది. కానీ అతనికి చిన్న క్లూ కూడా దొరకదు. వాళ్ళందరినీ చూసి ఇదేదో మిస్టీరియస్ ఫ్యామిలీలా ఉందే అని అనుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళందరినీ ఇంటికి పంపించేస్తాడు. వాళ్ళందరూ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ ముందుకి ఒక కార్ వచ్చి ఆగుతుంది. ఆనంద్ కార్ లోపల చూసి షాక్ అవుతాడు. అప్పుడే ఇందు వచ్చి చూసి తను కూడా షాక్ అవుతుంది. మనకి బ్యాక్గ్రౌండ్ లో పద్మ వాయిస్ వినిపిస్తుంది. పద్మ అసలైన ఆట ఇప్పుడే మొదలవుతుంది అని చెప్తుంది. ఇక్కడతో సీజన్ 1 కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. సీజన్ 1 ఎండింగ్ లో ఇన్స్పెక్టర్ అందరినీ ఎంక్వైరీ చేశాక అందరు బయటికి వచ్చేస్తారు కదా, అప్పుడే ఆర్య పద్మని తీసుకుని వస్తాడు. మనకి వధువులో ఎవరో విఐపి కార్లో వచ్చినట్టు చూపిస్తారు కదా, తను ఎవరో కాదు, పద్మ. ఇక పద్మని చూసి ఇందు తనని ఎందుకు తీసుకొచ్చావు, తన కండిషన్ ఏం బాగోలేదు అని చెప్తుంది. లేదు వదిన, ఇన్స్పెక్టర్ అందరినీ ఎంక్వైరీ చేయాలని చెప్పారు, అందుకే తీసుకొచ్చాను అని చెప్తాడు. ఇక పద్మ పేరెంట్స్ తన దగ్గరికి వచ్చి, ఏ పద్మ, ఇన్స్పెక్టర్ దగ్గర ఎక్కువగా మాట్లాడకు, సైలెంట్ గా ఉండు అని చెప్తుంది. సరే నేనేం చెప్పను, ఒకవేళ చెప్తే మీరంతా నన్ను మళ్ళీ కొడతారు, నేను చెప్పనని చెప్తుంది. సరే అని చెప్పి వాళ్ళమ్మ ఇన్స్పెక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. ఇక ఇన్స్పెక్టర్ పద్మతో ఇలా అంటాడు, ఇదిగో అమ్మ, నువ్వు వైష్ణవి గురించి గాని మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి గాని ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగితే, లేదు సార్, నేనేం చెప్పాలనుకోవట్లేదు అని చెప్తుంది. సరే బేటా, వైష్ణవి గురించి మనం పక్కన పెడదాం, నీకు మటన్, చికెన్, ఫిష్ ఏమైనా ఇష్టమా? నేనైతే మటన్ మస్తు తింటా అని చెప్తాడు. అప్పుడు పద్మ, నాకు ఏది ఇష్టమో వైష్ణవి చేసి పెట్టేది, కానీ ఇప్పుడు తను లేదు కదా అని ఏడుస్తుంది. తను అలా ఏడవడంతో ఇందు లోపలికి వచ్చి, సార్, తనని ఎక్కువగా ప్రశ్నలు అడగకండి, తను ఇప్పటికే చాలా భయపడుతుంది అని చెప్తుంది. అదేం లేదమ్మా, నేను జస్ట్ తినడం గురించి మాట్లాడుతున్నా. అంతలోనే తను ఏడవడం స్టార్ట్ చేసింది. సరే ఇప్పుడు తనని తీసుకెళ్ళండి, టైం దొరికినప్పుడు మళ్ళీ తనతో మాట్లాడతా అని చెప్తాడు. ఇక పద్మ వెళ్తూ వెళ్తూ, మంచి అమ్మాయిలకి ఎప్పుడు మంచి జరగదు అని ఇన్స్పెక్టర్ తో చెప్తూ ఉంటుంది. లేదమ్మా, మంచి అమ్మాయిలకి ఎప్పుడు మంచి జరుగుతుంది, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి ఇందుని పిలుస్తాడు. చూడమ్మా ఇందు, పద్మ చెప్పిన మంచి అమ్మాయివి నువ్వేనా అని అడుగుతాడు. అవును నేనే, అలాగే నాతో పాటే వైష్ణవి కూడా మంచి అమ్మాయే అని చెప్తుంది. సరే ఇందు, నాకు అనిపిస్తుంది పద్మకి నీ మీద చాలా నమ్మకం ఉన్నట్టుంది. నీ మైండ్ లో ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి ఆన్సర్స్ అన్ని తన దగ్గరే ఉన్నాయి, నువ్వు తనని అడిగి తెలుసుకో, ఎందుకంటే చిన్న చిన్న ఆన్సర్స్ మనకి చాలా ఉపయోగపడతాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఇందాక పద్మ తను తినే ఫుడ్ గురించి మాట్లాడింది. తను ఏ ఫుడ్ అయితే తింటుందో అదే ఫుడ్ వైష్ణవి కడుపులో దొరికింది. అంతేకాదు ఆ ఫుడ్ లోనే ఉమ్మెత్త విషం ఉంది. అలాగే వైష్ణవి తిన్న ఫుడ్ కూడా నీ పెళ్లి రోజు జరిగిన మెనూలోదే. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, వైష్ణవి నీ పెళ్లికి వచ్చి తినిందా, లేక ఎవరైనా తనకి పార్సల్ తీసుకెళ్లారా అని అడుగుతాడు. ఇన్స్పెక్టర్ అలా అనగానే ఇందుకి ఆర్య మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే వైష్ణవి ఎక్కడ ఉందో ఆర్యకి మాత్రమే తెలుసు కదా. సో ఇక లేట్ చేయకుండా ఆర్య దగ్గరికి వెళ్లి 2 క్వశ్చన్స్ అడుగుతుంది. మొదటి క్వశ్చన్, నువ్వు వైష్ణవికి పెళ్లి భోజనం తీసుకెళ్లావా అని అడిగితే, నేనా, లేదే, నేను తీసుకెళ్లలేదు. కానీ ఎందుకు అలా అడిగావు వదినా? ఏం లేదు, నువ్వు తీసుకెళ్లలేదు, సో తను కూడా ఇంటికి వచ్చి తినలేదు, మరి తను ఎలా తిని ఉంటుంది అని అనుకుంటుంది. ఇక సెకండ్ క్వశ్చన్, నీకు తప్ప వైష్ణవి హాస్టల్లో ఉంటుంది అని ఎవరికైనా తెలుసా అని అడుగుతుంది. లేదు వదినా, నాకు తప్ప ఎవరికీ తెలియదు, నేను కూడా ఎవరికీ చెప్పలేదు అని చెప్తాడు. మరొక వైపు ఆనంద్కి అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇందు, ఆర్య అలా సీక్రెట్ గా మాట్లాడుకోవడం నచ్చదు. ఆనంద్కి ఆ విషయంలో చాలా కోపం వస్తుంది. మరోవైపు లోకి కూడా ఇన్వెస్టిగేషన్ కి వస్తుంది. ఎంక్వైరీ అయిపోయాక ఇందు దగ్గరికి వచ్చి, అమ్మగారు ఎంక్వైరీ అయిపోయింది, నన్ను ఇంటికి వెళ్ళమంటారా అని అడుగుతుంది. లేదు లోకి, నువ్వు ఇక్కడే ఉండు, ఇంట్లో అంతా సెట్ అయ్యే వరకు ఇక్కడే ఉండు అని ఆర్య చెప్పి వెళ్ళిపోతాడు. ఇక లోకి ఇందు దగ్గరికి వచ్చి, అమ్మగారు నేను పోలీస్ వాళ్ళకి ఏమీ చెప్పలేదు, నాకు తెలిసిన దాంట్లో కొంచెం మాత్రమే చెప్పాను, అలాగే నేను ఈ ఇంట్లో దొంగతనం చేస్తానని కూడా చెప్పలేదు, నెక్స్ట్ టైం మళ్ళీ అడిగితే చెప్పమంటారా అని అడుగుతుంది. వద్దులే చెప్పకు, కానీ నీకేం నిజాలు తెలుసో అవి నాకు చెప్పు అని చెప్తుంది. మరోవైపు పద్మకి వాళ్ళమ్మ కూల్ వాటర్ తో స్నానం చేపిస్తూ, ఇందాక ఇన్స్పెక్టర్ తో ఏం వాగుతున్నావే, పప్పు, సాంబార్, చికెన్, మటన్ అని ఎందుకు చెప్పావు, నేను నీకు ముందే చెప్పి పంపించాను కదా అని తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇందు వచ్చి, ఇక్కడ స్నానం చేపిస్తున్నారేంటత్తయ్య, తను ఈ రోజు నుండి నా రూమ్ లోనే నా పక్కనే పడుకుంటుంది, అలాగే నా బాత్రూమ్ లోనే స్నానం చేస్తుంది అని చెప్పి తీసుకెళ్తుంది. పద్మ ఇందుని చూసి, నువ్వు కూడా వైష్ణవ్ చేసినట్టే అన్ని మంచి పనులు చేస్తున్నావు అని చెప్తుంది. ఇటువైపు లోకి స్నేహ దగ్గరికి వచ్చి వంట పనిలో హెల్ప్ చేద్దామని అనుకుంటుంది. లోకిని చూసి అమ్మా బిడ్డలు, ఒసై నువ్వు ఇన్స్పెక్టర్ సార్ దగ్గర ఏమైనా చెప్పావా అని అడుగుతారు. నేనేం చెప్పలేదులే అని చెప్తుంది. అప్పుడే బ్రహ్మరాంబని వాళ్ళ అక్క పిలుస్తూ ఉంటుంది. వెంటనే తను వెళ్లి, ఎందుకు పిలిచావు అని అడుగుతుంది.
అడుగుతుంది. ఇన్స్పెక్టర్ చెప్పాడని ఇందు పద్మని తీసుకుని తన రూమ్ కి వెళ్ళింది అని చెప్తుంది. అవునా, కానీ ఇందు రూమ్ లో నా కొడుకు ఉండాలి, తను కాదు, నేను చూసుకుంటాలే అని చెప్తుంది. ఇక నైట్ అవ్వగానే ఇందు పద్మని పడుకోపెడుతూ అక్క, ఈ రోజు నువ్వు స్లీపింగ్ పిల్స్ వేసుకోకు, చూద్దాం నీకు నిద్ర వస్తుందో రాదో అని చెప్తుంది. అప్పుడే ఆనంద్ వచ్చి పద్మతో మాట్లాడుతూ అక్క వెళ్ళి నీ రూమ్ లో స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని హ్యాపీగా పడుకో, నేను నా భార్య దగ్గర పడుకుంటా అని చెప్తాడు. ఆనంద్ని చూడగానే పద్మ దెబ్బకి లేచి కూర్చుంటుంది. ఇక ఇందు ఆనంద్తో మీరు నిన్న బెడ్షీట్స్ పట్టుకుని లివింగ్ రూమ్ లోకి వెళ్లారు కదా, మళ్ళీ ఏమైంది అని అడుగుతుంది. హా ఏం లేదు, అక్కడ పడుకోబుద్ధి కావట్లేదు, అందుకే మళ్ళీ వచ్చాను, నాకు నా రూమ్ లో పడుకోవడానికి అన్ని రైట్స్ ఉన్నాయి అని చెప్తాడు. సరే మీరు ఇక్కడే పడుకోండి, నేను పద్మ వెళ్ళిపోతామని చెప్తుంది. లేదిందు, నువ్వు నేను ఇక్కడే పడుకుందాం అని తన హ్యాండ్ గట్టిగా పట్టుకుంటాడు. అది చూసి పద్మ తన చేయి వదిలిపెట్టు అని చెప్తూ ఉంటుంది. కానీ ఆనంద్ చేయి వదిలిపెట్టకుండా అక్క నోరు మూసుకొని నీ రూమ్ లోకి వెళ్లి పడుకో, నా కోపం తెప్పించకు అని చెప్తాడు. అప్పుడు ఇందు ఇప్పుడు నా దగ్గర పడుకోవడానికి అంత ఆరాట పడుతున్నారు, మరి నిన్నేమో నా మొహం మీద వెడ్డింగ్ కార్డు విసిరేసి ఎందుకు వెళ్ళిపోయారు, వెళ్ళి ఏం చేశారని అడుగుతుంది. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఆర్య నువ్వు ఏదో చేసుకుంటున్నారు కదా, అది చూసి నాకు చాలా మండిపోయి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని చెప్తాడు. ఇందు అలా ఏం జరగలేదు అని నిజం చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ మనోడు వినిపించుకోకుండా అక్కడ నుండి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ వీలైనంత త్వరగా పద్మని అలాగే పెద్దమ్మ వాళ్ళని ఇల్లు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళమని చెప్పు అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లి సిగరెట్ తాగుతూ ఉంటాడు. అలా నైట్ అవుతుంది. ఇందుకి పీడకల రావడంతో లేచి చూస్తుంది. తన పక్కన పద్మ కనిపించదు. వెంటనే బయటికి వెళ్లి పద్మ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే పద్మని ఎవరో బాక్స్ తో తల మీద కొడతారు. దాంతో పద్మ పెయిన్ తో అరుస్తూ ఉంటుంది. ఆ సౌండ్ విని ఇందు పద్మ దగ్గరికి వెళ్లి చూస్తుంది. అక్కడ ఇందుకి మళ్ళీ ఒక నీడ కనిపించి వెళ్ళిపోతుంది. ఇక ఇందు పద్మని తన రూమ్ లోకి తీసుకెళ్తుంది. కాసేపటి తర్వాత ఇంట్లో వాళ్ళందరూ వచ్చి తను ఇక్కడేం చేస్తుంది, అయినా తను డోర్ తీసుకుని బయటికి ఎలా వెళ్తుంది అని క్వశ్చన్స్ వేస్తానే ఉంటారు. కానీ ఇందు ఏం చెప్పకుండా సైలెంట్ గా నిల్చుంటుంది. జరిగిందంతా చూసి భ్రమరాంబ స్నేహ నిద్ర లేవగానే పద్మని తన రూమ్ లోకి తీసుకెళ్లమని ఆర్యతో చెప్పి ఆనంద్ ని పిలుస్తూ ఉంటుంది. కానీ ఎంత పిలిచినా కూడా ఆనంద్ ఆన్సర్ ఇవ్వడు. వీడు ఆ డ్రాయింగ్ రూమ్ లో ఏం చేస్తున్నాడో ఏమో అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే స్నేహ వచ్చి అమ్మా అన్న లేవట్లేదు, నాకు చాలా భయంగా ఉంది, తొందరగా రాండి అని చెప్తుంది. వెంటనే అందరూ పద్మని వదిలేసి ఆనంద్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ పద్మ తల పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి ఇందు ఏమైంది పద్మ అని తన తలని చూస్తుంది. తన తలకి ఇంజురీ అవ్వడంతో ఆయింట్మెంట్ పెడుతుంది. అప్పుడే బాజీరావు వచ్చి ఇందు ఆనంద్ ఎంత లేపినా లేవట్లేదు, నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని చెప్తాడు. సరే అన్న వస్తా, కానీ నాకు ఒక ఆన్సర్ ఇవ్వు, నిన్న నైట్ పద్మక్క దగ్గర నువ్వేం చేస్తున్నావు, నిన్న నైట్ నాకు నీళ్ళ కనిపించింది, మన ఇంట్లో నీకంటే హైట్ ఎవరుండరు కదా అని చెప్తుంది. అది సరే కానీ నేను నిన్న నైట్ రాలేదు, నువ్వు ఎవరినో చూసి నన్ను అనుమానిస్తున్నావు అని చెప్తాడు. లేదన్నా పద్మకి ఇలా అవ్వడానికి నువ్వే కారణం అనిపిస్తుంది అని చెప్తున్నప్పుడు లోకి వచ్చి కింద పడిపోయిన పెళ్లి కూతురు బొమ్మ తల తీసుకొచ్చి ఇస్తుంది. ఆ తల తీసుకెళ్లి పద్మ బాక్స్ లో పెడుతుంది. ఆ బాక్స్ లో తనకి ఏంజెల్ అని కనిపిస్తుంది. అప్పుడు పద్మ చాలా భయపడిపోతూ తన బాక్స్ తీసుకొని నిన్న స్టోర్ రూమ్ కి వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్తుంది. మరొకవైపు స్నేహ ఆనందిని చెక్ చేసి అన్నని చూస్తే చాలా డేస్ నుంచి పడుకున్నట్టు లేడు అని చెప్తుంది. అవును, రోజు సిగరెట్స్ తాగుతూ ఉంటే నిద్ర ఎక్కడ పడుతుంది అని ఇందు చెప్తుంది. అది వినగానే భ్రమరాంబకి చాలా కోపం వచ్చి ఏయ్ నువ్వు మాట్లాడకు, నా కొడుకు ఇలా అవ్వడానికి కారణం నువ్వేనే, వాడి సిగరెట్ తాగడానికి కారణం, వాడి జీవితం నాశనం కావడానికి నువ్వే కారణం అని ఇందుని తిడుతూ ఉంటుంది. ఇక ఇందు ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఆనంద్ మొహం మీద వాటర్ చల్లుతుంది. అప్పుడు ఆనంద్ లేచి కూర్చొని అసలు నాకేమైంది అని అడుగుతాడు. ఇక తన కొడుకు మీద ఇందు వాటర్ పోయడంతో భ్రమరాంబ తిడుతూ పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఇంత బలుపొచ్చిందా అని మళ్ళీ తిడుతుంది. కానీ ఇందు అవేమీ పట్టించుకోదు. అప్పుడే తనకి ఫ్లోర్ మీద బ్లడ్ కనిపిస్తుంది. అది చూసి ఇందు ఆలోచించడం మొదలు పెడుతుంది. ఒకవేళ నైట్ బాజీరావు అన్న పద్మని చూసి ఉంటే ఎందుకు తనకి హెల్ప్ చేయలేదు అని అనుకుంటూ ఉండగా ఆనంద్ ఇందుని చూసి వైష్ణవి అనుకుని చాలా భయపడిపోతూ తనని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు, తనని బయటికి పంపించండి అని చెప్తూ ఉంటాడు. అది చూసి ఆర్య అన్న వైష్ణవి ఇక్కడికి ఎందుకు వస్తుంది, తను చనిపోయింది కదా అని చెప్తూ ఉంటాడు. కానీ ఆనంద్కి మాత్రం తనే కనిపిస్తూ నన్ను చచ్చిపోమంటారా, నాకు ఊపిరి ఆడట్లేదు అని ఆనంద్ తో చెప్తుంది. దాంతో ఆనంద్ ఒక గ్లాస్ తీసుకుని డోర్ దగ్గర విసిరి కొడతాడు. కానీ అక్కడ వైష్ణవి కనిపించదు. దాంతో ఆనంద్కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. వెంటనే ఆర్య చేయి పట్టుకుని రే కాసేపు నాతోనే ఉంటావా అని అడుగుతాడు. అప్పుడే పనుడు వచ్చి ఆర్య బాబు మీరు నాకు ఇచ్చిన లిస్టులో అన్ని సామాన్లు తెచ్చాను అని చెప్తాడు. అది విన్న భ్రమరాంబ ఎందుకు సామాన్లు తెప్పించావు అని అడుగుతుంది. చూడమ్మా, ఈ రోజు వైష్ణవి చనిపోయి 3 days అవుతుంది, తన ఆత్మ శాంతించాలంటే మనం పూజ చేయాలి, అందుకే తీసుకొచ్చాము, మీరు ఈ రూమ్ ఖాళీ చేస్తే ఇక్కడే నేను పూజ చేస్తానని చెప్తాడు. దాంతో వాళ్ళమ్మకి చాలా కోపం వచ్చి రే తన వల్ల ఇంట్లో ఏం జరిగిందో చూసావు కదా, మళ్ళీ తనకి పూజ చేస్తా అంటున్నావు అని చాలా కోపంగా చెప్తుంది. కానీ ఆర్య వాళ్ళ అమ్మ మాటలు వినకుండా బయటికి వెళ్లి ఇందుని కలిసి ఇలా చెప్తాడు. చూడు వదిన, వైష్ణవికి పూజ చేయబోతున్నాం, ఇంట్లో ఎవరు హెల్ప్ చేయరు, నువ్వు చేస్తావా అని అడుగుతాడు. సరే నేను చేస్తా,
కానీ ఇంట్లోనే ఎందుకు పూజ చేపిస్తున్నావు, గుళ్ళో చేపించొచ్చు కదా, అసలే ఇంట్లో వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు అని చెప్తుంది. కరెక్టే, కానీ వైష్ణవికి ఇల్లంటే చాలా ఇష్టం, అందుకే ఇక్కడే చేపిస్తున్నా అని చెప్తాడు. వీళ్ళు మాట్లాడుకుంది మొత్తం ఆనంద్ చూసి స్నేహతో ఇలా అంటాడు, చూడు స్నేహ, నేను చూసింది నిజమేనా, ఆర్యతో ఇందు మాట్లాడుతుందా అని అడుగుతాడు. అవునన్నా, నీకు అలా కనిపించట్లేదా ఏంటి అని అడుగుతుంది. ఏమోరా, నాకేం కనిపిస్తుందో ఏం కనిపించట్లేదో అర్థం కావట్లేదు అని చెప్తాడు. ఇటువైపు ఇందు ఆర్యతో, మీ అక్క దగ్గర ఒక బాక్స్ ఉంది కదా, అది చాలా ఓల్డ్ బాక్స్ లా ఉంది, ఈ రోజుల్లో అలాంటి బాక్స్ దొరకడం కష్టం, ఆ బాక్స్ గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతుంది. ఓ, ఆ బాక్స్ గురించే నువ్వు మాట్లాడేది, మేము చిన్నతనంలో ఆ బాక్స్ ని స్కూల్ కి తీసుకువెళ్లే వాళ్ళం, నేను అక్క అన్న అందరం ఆ బాక్స్ ని యూజ్ చేసేవాళ్ళం, కానీ ఆ బాక్స్ ఎవరిదో మాత్రం గుర్తులేదు, ఎందుకు వదినా అలా అడిగావు అని అడుగుతాడు. అదేం లేదు ఆర్య, ఊరికి అడిగానని చెప్తుంది. అప్పుడు పనుడు లిస్ట్ చెక్ చేసి, ఆర్య బాబు, నేను అంతా చెక్ చేసి చూశాను, కానీ ఈ గుమ్మడికాయ ఎవరు పెట్టారో అర్థం కావట్లేదు, రిటర్న్ లో ఆ షాప్ వాడికి ఇచ్చేయమంటారా అని అడుగుతాడు. వద్దులే, కిచెన్ లో పెట్టండి అని స్నేహ చెప్తుంది. అప్పుడే బాజీరావు వైష్ణవ్ ఫోటో తీసుకొచ్చి ఆర్యకి చూపిస్తాడు, కానీ ఆర్య ఆ ఫోటో అవసరం లేదు అని చెప్తాడు. అది చూసి ఇందు, ఈ రోజు వైష్ణవికి పూజ చేయబోతున్న విషయం మీకు తెలుసా అని అడుగుతుంది. అప్పుడు బాజీరావు వైష్ణవి ఫోటోని ఇందుకి ఇచ్చి, ఇప్పుడు నీకు పని పడింది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఇందు తన ఫోటో తీసుకెళ్లి ఇంట్లో పెడుతుంది. మరొకవైపు ఆర్య పద్మ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి ఇందు డోర్ దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం వింటుంది. పద్మ మాట్లాడుతూ, ఇందు అన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటుంది, తను భయపడితే నేను తనకి అన్ని విషయాలు చెబుదాం అనుకుంటున్నా, కానీ తను భయపడడం లేదు అని చెప్తుంది. సరే అక్క, ఇందు గురించి ఇప్పుడెందుకు, వైష్ణవికి పూజ చేపిస్తున్నాం, నువ్వు వస్తున్నావా లేదా అని అడుగుతాడు. కానీ తను రానని చెప్పి నన్ను ఇక్కడే లాక్ చేసి ఉంచండి అని చెప్తుంది. ఇక ఆర్య అక్కడ నుండి బయటికి వస్తాడు. బయట ఇందుని చూసి, నువ్వు అక్క మీద దృష్టి పెట్టావా అని అడుగుతాడు. అవును, అలాగే అనుకో, నాకు మీ అక్క అలాగే మీ అన్న ఇద్దరు సస్పీషియస్ గా కనిపిస్తున్నారు, మీ అక్కేమో నా దగ్గర నుండి సడన్ గా లేచి ఇక్కడికి రావడం, మార్నింగ్ మీ అన్న అలా బిహేవ్ చేయడం నాకు వింతగా అనిపిస్తుంది అని చెప్తుంది. ఇందు మాట్లాడిందంతా పద్మ డోర్ పక్కన నిలబడి వినేసి, ఓ, ఇందు మొత్తం అంతా తెలుసుకుంటుంది అని అనుకుంటుంది. ఇటువైపు ఆర్య ఇందుతో, అన్న నాకు మార్నింగ్ ఏదో చెప్తాం అనుకున్నాడు, కానీ నేనే వినలేదు, మళ్ళీ అన్నని అడగలేదు అని చెప్తాడు. అప్పుడే భ్రమరాంబ వచ్చి, మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు, రే ఆర్య, పూజారి వచ్చాడు, నువ్వు వెళ్లి కలువు అని చెప్తుంది. ఆర్య వెళ్ళిపోయాక తను ఇందుని తిడుతూ, మీరిద్దరు ఎప్పుడు ఒకే చోట మాట్లాడుతూనే ఉంటారా ఏంటి అని అడుగుతుంది. చూడండి అత్తయ్య, మీకు నా మీద నమ్మకం లేకపోవచ్చు, ఎందుకంటే నేను బయటి దాన్ని కదా, కానీ మీ కొడుకు మీద మీకు నమ్మకం లేదా అని చెప్పి ఆనంద్ రూమ్ కి వెళ్తుంది. అప్పుడు ఆనంద్ చాలా స్మోక్ చేస్తూ టెన్షన్ లో ఉంటాడు. అది చూసి ఇందు, రూమ్ లో సిగరెట్ తాగొద్దు, అలాగే మీరు చాలా ఎక్కువగా తాగుతున్నారు, హెల్త్ కి అంత మంచిది కాదు అని చెప్తుంది. చెప్పావులే, నువ్వు ఆర్య కలిసి ఏం మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు కలిసి నన్ను పిచ్చోని చేస్తున్నారు కదా అని చెప్తాడు. అలా ఏం లేదండి, మీరే వైష్ణవిని గుర్తుకు తెచ్చుకొని ఆగమాగం అవుతున్నారు అని చెప్పి పూజకి వెళ్తుంది. అక్కడ బాజీరావు కనిపించడంతో అతనితో మాట్లాడుతుంది. చూడన్నా, నిన్న నైట్ పద్మ అక్క లివింగ్ రూమ్ కి వచ్చిందా అని అడుగుతుంది. అది నాకెలా తెలుస్తుంది, అయినా తను అక్కడికెందుకు వెళ్తుంది అని అడుగుతాడు. ఏమో నాకు కూడా తెలియదు, కానీ ఈ రోజు ఫ్లోర్ మీద బ్లడ్ మార్క్స్ చూశాను, పద్మక్క అయితే తల మీద దెబ్బ తాకింది, తనలాగే ఈ ఇంట్లో ఎవరికైనా ఇంజురీ అయిందా అని అడుగుతుంది. అది నాకెలా తెలుస్తుంది, అయినా పద్మ లివింగ్ రూమ్ కి వెళ్తే అక్కడే ఉన్న ఆనంద్ సైలెంట్ గా ఉండడు కదా, సో తను వెళ్లి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అయినా పద్మ బెడ్రూమ్ పక్కన పడి ఉంటే బ్లడ్ ఎందుకు లివింగ్ రూమ్ లో కనిపిస్తుంది, ఇదంతా చూస్తే చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తుంది అని చెప్తాడు. అవును, మీరన్నది కూడా కరెక్టే, కానీ అక్క బెడ్రూమ్ వదిలేసి బయటకి ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. చూడు ఇందు, ఇన్ని ప్రశ్నలు వేయకు, అలాగే నువ్వు నా టీం కాదు కదా అని చెప్తాడు. అప్పుడే ఆనంద్ చాలా గట్టిగా అరుస్తూ, ఎవరు మీరంతా, నన్ను ప్రశాంతంగా ఉండనివరా, డోర్ ఓపెన్ చేసుకుని వస్తున్నారేంటి అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి, ఏమైంది నాన్న, అక్కడ ఎవరు లేరు కదా, డోర్ క్లోజ్ చేసి ఉంది కదా అని చెప్తుంది. లేదమ్మా, చాలా మంది వచ్చారు, నన్ను చుట్టుముట్టారు అని చెప్తాడు. అక్కడ ఎవరు లేరు గాని వెళ్ళి పడుకోండి అని ఇందు చెప్తుంది. మీకంత భయంగా ఉంటే స్నేహాని గాని అత్తయ్యని గాని తోడుగా తీసుకెళ్ళండి అని చెప్తుంది. మేమెందుకు వెళ్తాం, నువ్వు వెళ్ళొచ్చు కదా అని అడిగితే, లేదత్తయ్య, మీ వాడికి నా మీద నమ్మకం లేదు అని చెప్తుంది. సరే, మా వాడికి లేకపోవచ్చు, కనీసం నువ్వైనా వాని దగ్గరికి తీసుకోవచ్చు కదా అని అడిగితే, నేను తీసుకోను, అసలు ఆయన మీద నాకు కూడా నమ్మకం లేదు, ఎందుకంటే తనకి ఎవరిని చూసినా వైష్ణవే కనిపిస్తుంది, వింతగా మాట్లాడుతున్నాడు అని చెప్తుంది. అవునా, నేనేమైనా ఇదంతా కావాలని చేస్తున్నానా అని ఆనంద్ చెప్తాడు. సరే అత్తయ్య, నేను బయటికి వెళ్తున్నా, మళ్ళీ వస్తా అని చెప్పి ఆనంద్ తాగే సిగరెట్ ప్యాకెట్ పేరు చూసి బయటికి వెళ్లి అదే ప్యాకెట్ ని కొనుక్కొని స్మెల్ చూస్తుంది. ఇప్పుడు తను చూసిన స్మెల్ అలాగే ఆనంద్ వాడే సిగరెట్ స్మెల్ డిఫరెంట్ గా ఉంటుంది. మరోవైపు స్నేహ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, వదిన ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది. ఏమో నాకేం తెలుసు ఎక్కడికి వెళ్తుందో, ఎప్పుడైనా చెప్పి వెళ్ళిందా ఏంటి, ఇలాంటి కూడలు దొరికిందేంట్రా బాబు అని అనుకుంటూ ఉంటుంది. సరే అమ్మ, అన్న హెల్త్ బాగుండాలంటే పద్మని అలాగే పెద్దమ్మ వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేద్దాం, పద్మ ఇక్కడ ఉన్నంత వరకు అన్న ఇలాగే ఉంటాడు అని చెప్తుంది. వీళ్ళు మాట్లాడుకుంది మొత్తం వాళ్ళ అక్క వినేసి మెల్లగా వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటి చెల్లి ఇది, మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళమంటున్నారు,
ఈ ఇంటికి మాకు ఎలాంటి హక్కు లేదా, ఆ పిచ్చిదాన్ని పట్టుకుని ఎక్కడికి వెళ్ళమంటావు అని అడుగుతుంది. ఎక్కడికైనా వెళ్ళండి, తను ఈ ఇంట్లో ఉంటే మా వాడి పెళ్ళే కాలేదు, పెళ్లి అయితేనేమో వాడి లైఫే మారిపోయింది, అలాగే ఆ పోలీస్ వాళ్ళకి ఏం చెప్పిందో ఏంటో, ఇంకా ఏం చెప్పక ముందే తీసుకెళ్ళండి అని చెప్తుంది. అలా మాట్లాడతావేంటి చెల్లి, ఈ ఇంట్లో నాకు కూడా భాగం ఉంది కదా అని చెప్తుంది. హో నువ్వు అలా వచ్చావా, అయితే ఒక పని చెయ్యి, ఒక లాయర్ని చూసుకో, కేసు వెయ్యి అని చెప్తుంది. మేమెందుకు అలా చేస్తాం చెల్లి అని అంటే, కదా నోరు మూసుకొని వంట రూమ్ లో పని చేసుకపో అని కోపంగా చెప్తుంది. మరొక వైపు ఇందు ఇంటికి వచ్చి మళ్ళీ ఆనంద్ తాగే సిగరెట్ స్మెల్ చూస్తుంది. మళ్ళీ ఆ సిగరెట్ డిఫరెంట్ గా స్మెల్ వస్తుంది. దాంతో తనకి అసలేం అర్థం కాదు. అప్పుడే లోకి వచ్చి అందరినీ కిచెన్ లోకి రమ్మని పిలుస్తుంది. ఇక అందరూ వచ్చాక తను కోసిన గుమ్మడికాయని చూపిస్తూ ఇందులో ఉమ్మెత్త సీడ్స్ ఉన్నాయని చెప్తుంది. అది వినగానే అందరూ షాక్ అవ్వాలి, బట్ ఎక్కువగా రియాక్ట్ అవ్వరు. అది చూసి ఇందు, ఇలా ఎవరు చేసి ఉంటారు, ఎవరో ఏదో చెప్పాలని అనుకుంటున్నారు, కానీ ఎవరు అని చెప్తుంది. అదే రోజు నైట్ లోకి ఇందుతో వైష్ణవ్ గురించి చెప్తూ, చూడమ్మా వైష్ణవ్ చాలా మంచి అమ్మాయి, తను ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్లేదే కాదు, 24 hours ఇంట్లోనే ఉండేది. తను ఎవరితోనైనా సంబంధం పెట్టుకోవాలంటే ముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి కదా, కానీ తను బయటికి కూడా వెళ్లేది కాదు అని చెప్తుంది. అవునా, అయితే మనకి ఆర్య అబద్ధం చెప్తున్నాడా అని అడుగుతుంది. ఏమో, కానీ అతని మనసులో మొత్తం ఉమ్మెత్త విషయమే ఉంది. ఎప్పుడు చూసినా వైష్ణవిని అనుమానిస్తూనే ఉండేవాడు. తను ఎవరితోనైనా ఫోన్ మాట్లాడినా, ఎప్పుడైనా బయటికి వెళ్ళినా, టెర్రస్ పైకి వెళ్ళినా అనుమానిస్తూ క్వశ్చన్స్ అడుగుతూనే ఉండేవాడు. దాంతో తను చాలా బాధపడేది, చాలా ఏడ్చేది. తను ఏడవడం చూసి నాకు కూడా చాలా బాధేసేది అని చెప్తుంది. అలా వైష్ణవ్ గురించి మాట్లాడుతూ ఉండగా ఆర్య వచ్చి, ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి అని అడుగుతాడు. వెంటనే వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేసి ఎవరెవరు ఏం తింటారో మాట్లాడుకుంటున్నామని చెప్తుంది. అయినా ఆర్య, నువ్వేంటి సడన్ గా ఇక్కడికి వచ్చావు అని ఇంద అడగ్గా, నువ్వు సిగరెట్ ప్యాకెట్ కొన్నావా వదినా అని అడుగుతాడు. అవును, నేనే తాగడానికి కొనుక్కున్నా, నైట్ సైలెంట్ గా పీల్ చేస్తా అని చెప్తుంది. అవునా, నువ్వు కూడా అన్న తాగే బ్రాండే తాగుతావా, అయినా నాకు మ్యాచ్ బాక్స్ కనిపించలేదు, నన్నేమైనా ఇవ్వమంటావా అని అడిగితే, అవసరం లేదు ఆర్య, అవసరం వచ్చినప్పుడు నేనే అడుగుతా అని చెప్తుంది. సరే అని చెప్పి కోపంగా బయటకు వెళ్ళిపోతాడు. ఆర్య వెళ్ళిపోయాక ఇద్దరు ఊపిరి పీల్చుకుంటారు. ఇక లోకి సిగరెట్ గురించి అడుగుతుంది. ఇందు జరిగిందంతా చెప్పి ఆనంద్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆనంద్ సిగరెట్ తాగుతూ వైష్ణవి ఫోటో చూస్తూ, నేను తనని ఇంట్లో నుంచి పంపించి మంచి పని చేశానా లేక తనకి చెడు చేశానా, అయినా తను ప్రెగ్నెంట్ అయింది, కానీ ఆర్య వల్ల కాలేదు, సో మంచి పని చేసే ఉంటాను, కానీ మళ్ళీ ఇంకోలా అనుకుంటాడు, వాణ్ణి నమ్మి నేను ఇలా చేసి ఉండకూడదు అని ఇందుతో చెప్తాడు. సరే అది వదిలేయండి, మీరు వెళ్ళి బెడ్రూమ్ లో పడుకోండి, నేను హాల్లో పడుకుంటా అని చెప్తుంది. లేదిందు, నేను బెడ్రూమ్ కి వెళ్ళను, అక్కడికి వెళ్తే ఎవరెవరో కనిపిస్తున్నారు, నాకు చాలా భయంగా ఉంది, నేను ఇక్కడే పడుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తాడు. లేదండి, మీరు వెళ్ళి లైట్ ఆఫ్ చేసుకుని పడుకోండి, మళ్ళీ ఎవరైనా కనిపిస్తే నన్ను పిలవండి, నేను వచ్చేస్తాను, కనీసం నా మీద నమ్మకం ఉంచండి అని చెప్తుంది. తన మాటలు విని రూమ్ లోకి వెళ్లి ఎవరు లోపలికి రాకుండా డోర్ కి సోఫా కూడా అడ్డుగా పెట్టుకుంటాడు. ఇటువైపు ఇందుకి మళ్ళీ ఇంట్లో నీడ కనిపించి వెళ్ళిపోతుంది. అది చూసి ఇందు నీడ కనిపించిన వైపు వెళ్తుంది, కానీ అక్కడ నీడకు బదులుగా బాజీరావు ఉంటాడు. అతను డోర్ దగ్గర నిలబడి తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. ఇందు బాజీరావు దగ్గరికి వెళ్లి, ఇక్కడేం చేస్తున్నారు, అది ఈ టైంలో అని అడుగుతుంది. ఏం లేదు, అందరు ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం అని వచ్చాను, ఎందుకంటే ఈ ఇల్లు నైట్ ఒకలా మార్నింగ్ ఒకలా ఉంటుంది కదా, అందుకే చెక్ చేయడానికి వచ్చానని చెప్తాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే స్నేహ వచ్చి వాళ్ళిద్దరిని కోపంగా చూసి ఇందుతో మాట్లాడుతూ, ఏంటి ఇందు, ఆర్య కూడా అయిపోయాడు, ఇప్పుడు నా మొగుడుతో మాట్లాడడం మొదలు పెట్టావా అని అడుగుతుంది. అప్పుడే ఆనంద్ మళ్ళీ అరవడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు నా రూమ్ లోకి ఎలా వచ్చావు అని భయపడిపోతూ ఉంటాడు. అక్కడ ఆనంద్ కి పద్మ వాళ్ళ కూతురు ఈషు కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇందు వాళ్ళకి మాత్రం ఎవరు కనిపించరు. ఈషు ఆనంద్ తో, నువ్వు ఎక్కడికి వెళ్దా నీ వెంటే వస్తానని చెప్తుంది. అలాగే ఉమ్మెత్త ఆకుని చూపించి, తింటావా, తిని చస్తావా, సరే తిని చచ్చిపో, నేను తినిపిస్తా అని చెప్తుంది. దాంతో మనోడికి పిచ్చిలేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్య ఆనంద్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి జరిగింది మొత్తం చెప్తాడు. డాక్టర్ చెక్ చేసి కొన్ని రోజులు ఆనంద్ తో ఎవరైనా ఉండండి అని చెప్పి పంపిస్తాడు. కారులో వెళ్తూ ఆనంద్, నాకు ఇలా ఇందుని పెళ్లి చేసుకోబోయే ముందు రోజు కూడా జరిగింది అని చెప్తాడు. మరోవైపు స్నేహ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ వదనని కూడా ఇంట్లో నుంచి పంపించే, నిన్న నైట్ బాజీరావుతో కూడా మాటలు మొదలు పెట్టింది అని చెప్తుంది. అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆర్య వచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళమ్మ, ఏమైంది నాన్న, డాక్టర్ ఏమన్నాడు అని అడుగుతుంది. ఏం లేదమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, అన్నని ఒంటరిగా వదిలేయకండి అని చెప్పాడు, ఎలాగైనా వదినతో మాట్లాడి అన్నతో ఉండేలా చూడాలి అని చెప్పి తన దగ్గరికి వెళ్లి అడుగుతాడు. ఇందు కూడా ఆనంద్తో ఉండడానికి ఒప్పుకుంటుంది. నేను అతనితో ఉండి అసలేం జరుగుతుందో గమనిస్తాను అని చెప్పి వైష్ణవి ఫోటోకి ఉన్న దండను తీసేసి ఫోటోని రివర్స్ లో పెడుతుంది. ఇటువైపు పద్మ పాట పాడుతూ ఉంటుంది. తనతో పాటే ఆర్య కూడా కలిసి పాడుతూ చాలా ఏడుస్తాడు. ఇక నైట్ అవుతుంది, అందరూ పడుకుంటారు. ఆనంద్ కూడా స్మోక్ చేసి పడుకుంటాడు. ఇందు బుక్ చదువుతూ తను కూడా అలాగే పడుకుండిపోతుంది. కాసేపటి తర్వాత ఆనంద్ నిద్రలేచి దగ్గుతూ ఉంటాడు. అది చూసి ఇందు ఏమైంది అని అనేలోపే, ఇందు నిన్ను వైష్ణవి పిలుస్తుంది వెళ్ళు అని చెప్పి చనిపోతాడు. ఆనంద్ ఉన్నట్టుండి పడిపోవడంతో ఇందు చెక్ చేసి చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకుంటుంది. థర్డ్ ఎపిసోడ్ లో ఆనంద్ సడన్ గా
చనిపోవడంతో ఇందు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఏడుస్తారు. కాసేపటి తర్వాత ఇందు బయటికి వచ్చి ఆనంద్ ఎలా చనిపోయాడని ఆలోచిస్తూ ఉండగా ఆర్య వచ్చి వదిన అన్నని కాల్ చేయడానికి తీసుకెళ్తున్నారు అని చెప్తాడు. అవునా, ఆనంద్కి పోస్ట్ మార్టం చేపించట్లేదా అని ఇందు అడిగితే లేదు వదిన, అన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని డాక్టర్ చెప్పారు కదా, మళ్ళీ ఈ పోస్ట్ మార్టం ఎందుకు, అయినా అన్నకి ముందు నుంచే బీపీ ఎక్కువగా ఉండేది, ప్రతిదానికి చిరాకు పడేవాడు, టాబ్లెట్స్ వేసుకోమని చెప్పినా కూడా నా మాట వినేవాడు కాదు అని చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పుడు కింద నుంచి పని వాళ్ళు పిలిచి మీరు త్వరగా కిందికి రండి బాబుగారు, చాలా పనులు ఉన్నాయని చెప్తారు. అది విని ఆనంద్ ఇందుతో వదిన నువ్వు అన్నని చివరిసారిగా చూడవా అని అడుగుతాడు. అప్పుడు తను దానికి ఆన్సర్ ఇవ్వకుండా మీ అన్న తాగే సిగరెట్ ప్యాకెట్ ఎక్కడ ఉంది, రూమ్ మొత్తం వెతికి చూశాను కానీ కనిపించలేదు, నిన్న నైట్ మీ అన్న రూమ్ లోనే సిగరెట్ తాగుతూ ఉంటే నేనే వద్దని చెప్పాను, కానీ నా మాట వినకుండా బయటికి వెళ్లి మళ్ళీ తాగొచ్చాడు, కానీ ఇప్పుడేమో సిగరెట్ ప్యాకెట్ కనిపించట్లేదు, నీకేమైనా కనిపించిందా అని ఆర్యని అడగ్గా వదిన అసలు నువ్వు ఈ టైంలో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, సరే వదిన నువ్వు ఇక్కడే ఉండు, అన్న దగ్గరికి అస్సలు రాకు, నువ్వు నాతో ఇలా మాట్లాడవు కాబట్టి సరిపోయింది, అదే ఇదే మాట అమ్మతో మాట్లాడి ఉంటే ఎలా ఉంటుందో చెప్పు అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఇటువైపు లోకి పద్మ దగ్గరికి వచ్చి తను ఏడుస్తుంటే దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ బాధపడుకో అని చెప్తుంది. అప్పుడు ఇందు లోకిని పిలవడంతో తను బయటికి వెళ్ళిపోతుంది. లోకి వెళ్ళాక పద్మ దగ్గరికి తన కూతురు వచ్చి అమ్మ నేను మామని చంపలేదు అని చెప్తుంది. అవును తల్లి నేను కూడా చంపలేదు అని చెప్తుంది. ఇటువైపు లోకి ఇందు దగ్గరికి వెళ్లి అమ్మగారు ఎందుకు పిలిచారు అని అడుగుతుంది. చూడు లోకి, ఆనంద్ బాబు గారు తాగే సిగరెట్ ప్యాకెట్ నీకేమైనా కనిపించిందా, నిన్న నైట్ ఆనంద్ సిగరెట్ తాగడం నువ్వు చూసావా అని ఇందు అడిగితే అది నేను చూడలేదు, కానీ బాబుగారు పైకి వెళ్లడం నేను చూశానని చెప్తుంది. సరే నువ్వు ఎక్కడ వెతుకుతావో నాకు తెలియదు, నాకు ఆనంద్ తాగే సిగరెట్ ప్యాకెట్ కావాలి అని చెప్తుంది. మరోవైపు భ్రమరాంబ ఆనంద్ దగ్గర కూర్చొని చాలా ఏడుస్తూ నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు నాన్న, ఇప్పుడు నేను నిన్ను వదిలేసి ఎలా బ్రతకాలి, అసలు నీకేమైంది నాన్న, ఇందుని నీతో పడుకోమని చెప్పి చాలా పెద్ద తప్పు చేశాను అని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి స్నేహ నేను చెప్పాను కదమ్మా వదినని ఇంట్లో నుంచి పంపించేద్దామని, కానీ నువ్వే నా మాట వినలేదు, నా మాట నువ్వు విని ఉంటే ఈ రోజు అన్న ప్రాణాలతో ఉండేవాడు అని చెప్తుంది. అప్పుడే ఆర్య వచ్చి అన్నం తీసుకెళ్లే టైం వచ్చేసిందమ్మా, మీరు వెళ్ళండి నేను అన్నం తీసుకెళ్లాలి అని చెప్తూ ఉండగా ఇందు వచ్చి ఆనందని చివరిసారిగా చూస్తుంది. ఇందుని చూడగానే భ్రమరాంబకి చాలా కోపం వచ్చి ఒసై నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావే, ఇక నుంచి వెళ్ళిపో, రే ఆర్య తన్ని పంపించేయరా అని చెప్తుంది. చూడు వదిన అమ్మ నీపై చాలా కోపంగా ఉంది, దయచేసి బయటికి వెళ్ళిపో, మళ్ళీ రాకు అని చెప్తాడు. కానీ ఇందు అక్కడి నుంచి వెళ్లకుండా ఆనంద్ మొబైల్ తీసుకుని భ్రమరాంబ దగ్గరికి వెళ్లి నేను ఆనందని కాల్ చేయడానికి ఒప్పుకోను, ఆనంద్ ఎలా చనిపోయాడో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నా, ప్లీజ్ అత్తయ్య నా మాట వినండి, బాడీని పోస్ట్ మార్టం కి పంపించేద్దాం, అప్పుడు ఆనంద్ ఎలా చనిపోయాడో తెలుస్తుంది, నాకెందుకో ఆనంద్ నార్మల్ గా చనిపోలేదని అనిపిస్తుంది, ప్లీజ్ ఆర్య నువ్వైనా నా మాట విను, ఆనంద్ని పోస్ట్ మార్టం కి పంపించేద్దాం, పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాం అని అడుగుతుంది. లేదు వదిన నువ్వు అలా మాట్లాడకు, అన్న ఫోన్ ఇక్కడే పెట్టి బయటికి వెళ్ళు, అన్నని ప్రశాంతంగా వెళ్ళనివ్వు, నువ్వు ఇక్కడే ఉంటే గొడవ జరిగేలా ఉంది వెళ్ళిపో అని చెప్తాడు. లేదార్య మీ అన్న ఎలా చనిపోయాడో తెలుసుకోకపోతే ఎలా చెప్పు అని అనగానే భ్రమరాంబ ఇందుని తిడుతూ వాడు నీ వల్లే చనిపోయాడు, చాలా ఇంకేం తెలుసుకుంటావు ఇక వెళ్ళు అని చాలా ఏడుస్తుంది. అప్పుడే లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్యబాబు పోలీస్ వాళ్ళు వచ్చారు అని చెప్తుంది. అది వినగానే అందరూ షాక్ అవుతారు, పోలీస్ వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు అని అనుకుంటారు. ఇక వెంటనే ఆర్య ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి సార్ అన్నకి స్ట్రోక్ వచ్చి చనిపోయాడని డాక్టర్ చెప్పాడు కదా, మళ్ళీ పోస్ట్ మార్టం ఎంక్వైరీ ఎందుకు అని అడుగుతాడు. అదేం లేదు ఆర్య, మీకేమైనా డౌట్ ఉంటేనే పోస్ట్ మార్టం చేపిద్దాం, లేదంటే లేదు, ఆయన కొన్ని రోజుల క్రితమే మీ ఇంట్లో అన్యాచురల్ డెత్ జరిగింది, సో అలాగే మీ అన్న బాడీని కూడా చెక్ చేస్తే ఏమైనా క్లూస్ కూడా దొరకచ్చు అని చెప్తాడు. అప్పుడే ఇందు వచ్చి ఇన్స్పెక్టర్ తో మాట్లాడుతూ ఆయనకి పోస్ట్ మార్టం జరగాలి అని చెప్తుంది. సరే అందుకు మీరు ఒప్పుకుంటానే చేపిస్తామని చెప్తాడు. అప్పుడే బాజీరావు ఇందు దగ్గరికి వచ్చి నువ్వు అర్జెంట్ గా ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపో సరేనా, వీలైనంత త్వరగా ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపో అని చెప్తాడు. ఆ తర్వాత ఇందు ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి మీకు ఆనంద్ చనిపోయిన విషయం అలాగే పోస్ట్ మార్టం చేయమని ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అని అడుగుతుంది. ఇంకెవరు ఇందు ఆర్యనే ఇచ్చాడు అని చెప్తాడు. అవునా ఆర్య ఇచ్చాడా అని షాక్ అవుతూ కానీ అతనికి పోస్ట్ మార్టం చేయడం ఇష్టమే లేదు అని ఇన్స్పెక్టర్ తో చెప్పగా అవునా కానీ ఆర్యనే ఫోన్ చేసి చెప్పాడు, మేబీ ఇంట్లో వాళ్ళకి తెలియకూడదని అలా చెప్పాడేమో, అందుకే సైలెంట్ గా ఉన్నాడేమో అని చెప్తాడు. అప్పుడే ఆర్య వచ్చి వదిన మీ అమ్మ నాన్న వచ్చారు వెళ్ళి మీట్ అవ్వు అని చెప్తాడు. సరే నేను వెళ్తా గానీ నువ్వేనా ఇన్స్పెక్టర్ కి చెప్పింది అని అడిగితే ఆర్య ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఆర్య వెళ్ళాక ఇందు ఇన్స్పెక్టర్ ని ఒక ఫేవర్ చేయమని అడుగుతుంది. చూడండి సార్ ఈ ఇంట్లో వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు, అందరు నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి చూస్తున్నారు, ఇక ఆనంద్ చనిపోవడంతో ఖచ్చితంగా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు, మా అమ్మ నాన్న కూడా నన్ను తీసుకెళ్ళడానికి వచ్చి ఉంటారు, మీరు నన్ను ఇక్కడే ఉండేటట్టు చేయండి, నేను ఇక్కడ ఏం జరుగుతుందో అసలు ఆనంద్కి ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నా, నా పెళ్లి రోజు కూడా నాకు ఇలాగే జరిగింది, ఎవరో ఉమ్మెత్త విషయం ఉన్న ఆకుని నాకు పంపించారు, ఎవరు పంపించారో నేను తెలుసుకోవాలనుకున్నా, అందుకే ఈ ఇంట్లో ఒక గాలం వేశాను, ముందుగా లోకికి చెప్పి గుమ్మడికాయలో ఉమ్మెత్త సీడ్స్ ని పెట్టించాను, కానీ అది చూసి ఇంట్లో వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అవ్వలేదు అలాగే భయపడలేదు అని చెప్తుంది. అప్పుడే లోకి వచ్చి అమ్మగారు ఇల్లు మొత్తం వెతికాను కానీ సిగరెట్
సిగరెట్ ప్యాకెట్ మాత్రం కనిపించలేదు అని చెప్తుంది. అది వినగానే ఇన్స్పెక్టర్ ఏ సిగరెట్ గురించి మాట్లాడుకుంటున్నారు అని అడగ్గా ఇందు జరిగింది మొత్తం చెప్తుంది. ఆనంద్ తాకి సిగరెట్ డిఫరెంట్ గా స్మెల్ వచ్చింది, అలాగే అందులో ఏదో కలిసిందేమోనని నాకు అనిపించింది. ఆనంద్ ఆ సిగరెట్ తాగినప్పుడల్లా విచిత్రంగా బిహేవ్ చేసేవాడు, అందుకే చనిపోయి ఉండొచ్చు అని చెప్తుంది. అవునా, అయితే చూద్దాంలే, రిజల్ట్ వచ్చాక ఏం జరిగిందో తెలుస్తుంది అని ఇన్స్పెక్టర్ చెప్తాడు. అప్పుడు ఇందు ఇంకొక ఫేవర్ చేయమని అడుగుతుంది. కొన్ని రోజుల క్రితం నాకు ఒక అమ్మాయి కనిపించింది, తను ఎక్కడ ఉందో వెతికి పట్టుకోండి అని చెప్తుంది. సరే, తన ఫోటో ఏమైనా ఉందా అని ఇన్స్పెక్టర్ అడిగితే లేదు సార్, ఫోటో లేదు, కానీ తన గురించి చెప్తా అని చెప్తుంది. వీళ్ళు మాట్లాడుకునేది మొత్తం లోకి డోర్ దగ్గర నిల్చొని వింటుంది. ఇక ఇన్స్పెక్టర్ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్లి చూడండి, నేను చెప్పే వరకు ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు, మీతో పాటే ఇందు కూడా ఇక్కడే ఉండాలి అని చెప్తాడు. అది వినగానే స్నేహ, ఆర్య, బాజీరావు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఇటువైపు ఇందు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి పట్టుకొని చాలా ఏడుస్తుంది. అలా నైట్ అవుతుంది. ముగ్గురు కూర్చొని ఇందు గురించి మాట్లాడుతూ ఆ ఇందు మొహంది ఇంట్లో నుంచి ఎప్పుడు పోతుందో ఏమో, దాని మనసులో మొత్తం విషమే ఉన్నట్టుంది అని భ్రమరాంబ వాళ్ళతో చెప్తుంది. అది విని స్నేహ, ఇందు వదిన త్వరగా పోతుందిలే, పోస్ట్ మార్టంలో ఏమి రాకపోతే ఖచ్చితంగా వెళ్లిపోవాల్సిందే కదా, కానీ అమ్మ ఇందు వెళ్లిపోతే నిన్ను ఎవరు చూసుకుంటారు అని స్నేహ అడగ్గా నువ్వేం టెన్షన్ పడకు బేటా, మా చెల్లికి నేను ఉన్నాగా అని అంటే నాకు ఎవరూ అవసరం లేదు, ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోండి అని భ్రమరాంబ చెప్తూ ఏడుస్తుంది. మరోవైపు ఇందు దగ్గరికి లోకి వచ్చి చూడమ్మా, నువ్వు ఇన్స్పెక్టర్ తో మాట్లాడింది మొత్తం విన్నాను, నువ్వు ఒక అమ్మాయి గురించి వెతుకుతున్నావు కదా, నేను తనని వైష్ణవ అమ్మతో పాటే ఈ ఇంట్లో చూశానని చెప్తుంది. అవునా లోకి, నువ్వు నిజమే చెప్తున్నావా? అవునమ్మా, తను ఈ ఇంట్లోకి రాగానే వైష్ణవి చాలా భయపడిపోయింది, తన్ని ఇంట్లోకి కూడా రానివ్వలేదు, తనపై చాలా కోపగించుకునేది. అలా వైష్ణవి ఎంత చెప్పినా ఇంట్లో నుంచి వెళ్ళలేదు. వెంటనే వైష్ణవి తన్ని రూమ్ లోకి తీసుకెళ్లి వెళ్తావా వెళ్ళవా అని అడిగింది. దాంతో ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అని చెప్తుంది. అప్పుడే ఒక బుడ్డ పోరడు వచ్చి ఇందు అత్త, మిమ్మల్ని చూడ్డానికి ఎవరో వచ్చారు, డోర్ దగ్గర ఉన్నారు అని చెప్తాడు. వెంటనే ఇందు వచ్చింది ఎవరా అని చూస్తుంది. తన చెల్లి కనిపించగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన చెల్లి ఇందుని పట్టుకుని చాలా ఏడుస్తూ ఇలా జరిగిందేంటక్క అని అనగా సరే ఏడవకులే, ఇంకేదో చెప్పాలని వచ్చావు ఏంటి అని అడుగుతుంది. అవునక్క, మొన్న నీ కాల్ చేశాను కదా, ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చింది అని, తనకి నా ఇల్లు ఎలా తెలుసు, అలాగే నాకు నీ వెడ్డింగ్ కార్డ్ ని పంపింది కూడా తనే కావచ్చు అని చెప్పగా అవునా, కానీ తనకి నా కార్డు ఎవరిచ్చి ఉంటారు, అయినా ఆ కార్డు నీకు పంపి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఆ అమ్మాయికి ఏముంది అని అడగ్గా ఏమో అక్క, నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయికి ఇంట్లో వాళ్ళకి ఏదైనా లింక్ ఉండొచ్చు, నువ్వు ఆలోచించు, నీకేమైనా తన గురించి తెలియచ్చు, అలాగే తనకి ఉమ్మెత్త ఆకుకి ఏమైనా లింక్ ఉందేమో అని చెప్తుంది. దాంతో ఇందు కాసేపు ఆలోచించి వైష్ణవికి ఈ అమ్మాయికి లింక్ ఉంది, ఆ అమ్మాయి ఈ ఇంటికి వచ్చిందంట, కానీ ఎందుకు వచ్చిందో తెలియదు అని చెప్తుంది. సరే అక్క, నువ్వు తన్ని ఫాస్ట్ గా వెతికి పట్టుకో, తన్ని పట్టుకుంటే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. అలాగే మరో విషయం అక్క, నీకు ఈ ఇంట్లో సస్పీషియస్ గా ఎవరు కనిపిస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడే ఎవరో వాళ్ళ మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాసేపటి తర్వాత ఇందు దగ్గరికి బాజీరావు వచ్చి చూడు ఇందు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి తన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇందు తన రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ ఆర్య కనిపిస్తాడు. నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు అని ఇందు అడిగితే నీకోసమే వెయిట్ చేస్తున్న వదిన, నువ్వు ఈ రూమ్ లో పడుకుంటావో లేదో, అన్న చనిపోయాడు కదా, నువ్వు నా రూమ్ లో పడుకో అని చెప్తుంటే ఇందు ఏమో పోలీస్ వాళ్ళని ఎందుకు పిలిచావు, నీకు కూడా అన్నని పోస్ట్ మార్టం చేయడం ఇష్టం లేదు కదా అని అడిగితే అదంతా నీకు అనవసరం, నేనేం కావాలనుకుంటున్నానో నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకోలేవు, అలాగే అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు అని చెప్తాడు. సరే నువ్వేం చేస్తున్నావో నేను అర్థం చేసుకోలేను, కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పు, నా రిసెప్షన్ రోజు నైట్, అదే వైష్ణవ్ చనిపోయిన రోజు నైట్ నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడగ్గా నిన్న హెల్త్ బాగోలేక ఇంటికి వచ్చేసాను అని చెప్తాడు. అవునా, మరి కాసేపటి తర్వాత బయటకు ఎందుకు వెళ్ళావు అని అడిగితే నేను సిగరెట్ కొనడానికి వెళ్ళాను, అయినా నీకు తెలుసు కదా మనోడి షాప్ ఎప్పుడు కూడా ఓపెన్ ఉంటుంది అని చెప్తాడు. సరే ఆర్య, నువ్వు ఇంట్లోనే ఉన్నావు అనుకుందాం, నాకు ఒక హెల్ప్ చేయి, మరి నా రిసెప్షన్ రోజు వీడియోస్ ఫొటోస్ తీశారు కదా, ఆ ఫుటేజ్ నాకు కావాలి, అప్పుడు తెలుస్తుంది కదా ఎవరెవరు ఏం చేశారనేది అని అంటే చూడు వదిన, నువ్వు చనిపోయిన అన్న గురించి ఆలోచించు, వైష్ణవ్ గురించి నేను చూసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈషు వచ్చి ఆనంద్ గురించి చెప్తూ మామ సిగరెట్ తాగుతూ మా నాన్న గురించి చెప్పాడు, మా నాన్న ఒక డెవిల్ అని చెప్పాడు అని చెప్తుంది. అది విని ఇందు ఆలోచిస్తూ పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇన్స్పెక్టర్ ఇంటికి వచ్చి ఇందు చెప్పింది కరెక్టే, ఆనంద్ తాగిన సిగరెట్ లో ఉమ్మెత్త పాయిజన్ ఉంది, అందువల్లే ఆనంద్ కి ఎవరెవరో కనిపించారు, లేని వాళ్ళని ఉన్నట్టు ఊహించుకున్నాడు, అలా డోస్ ఎక్కువ అవ్వడంతో చనిపోయాడు అని చెప్తాడు. అది విని భ్రమరాంబ చాలా ఏడుస్తూ నా కొడుకుని చంపింది ఎవరా అని ఏడుస్తుంది. సరే మీరేం ఏడవకండి, అయినా నాకు అర్థం కాంది ఏంటంటే మీ కొడుక్కి పాయిజన్ ఉన్న సిగరెట్స్ ని ఎవరిస్తున్నారో, ఎప్పటి నుంచి ఇస్తున్నారో ఏంటో, సరే మీ ఇంట్లో ఎవరెవరు సిగరెట్ తాగుతారు అని అడగ్గా ఆర్య తాగే వాళ్ళ గురించి చెప్తూ నేను, అన్న, బాజీరావు, అలాగే రీసెంట్ గా వదిన కూడా ఒక బాక్స్ కొన్నదని చెప్తాడు. అది విన్న భ్రమరాంబకి చాలా కోపం వచ్చి నా కొడుకుని ఖచ్చితంగా ఇదే చంపి ఉంటుంది అని ఏడుస్తూ చెప్తుంది. అది చూసి ఇన్స్పెక్టర్ స్నేహకి చెప్పి మీ అమ్మని ఇంట్లోకి తీసుకెళ్లు, ఓదార్చు అని చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వాళ్ళ కానిస్టేబుల్స్ తో చెప్తూ ఇల్లు మొత్తం జాగ్రత్తగా వెతకండి, సిగరెట్ ప్యాకెట్స్ ఇంకా సస్పీషియస్ గా ఏమైనా కనిపిస్తే నాతో
చెప్పండి అని చెప్పి పంపిస్తాడు. అలాగే ఆర్య మీ దగ్గర ఏమైనా సిగరెట్స్ ప్యాకెట్స్ ఉంటే నా దగ్గర పెట్టండి అని చెప్తాడు. అప్పుడు ఆర్య తన దగ్గర ఉన్న ప్యాకెట్ ని ఇచ్చేసి వదిన నీ దగ్గర కూడా ఒక ప్యాకెట్ ఉంది కదా అది ఇవ్వు అని చెప్తాడు. సరే ఇస్తా అని చెప్పి రూమ్ లోకి వెళ్తుంది. తన వెనకాలే లేడీ కానిస్టేబుల్ వెళ్లి తను ఇచ్చిన బాక్స్ ని చూస్తుంది. అప్పుడు ఇందు నేను ఈ బాక్స్ లో నుంచి ఒక సిగరెట్ తీసి స్మెల్ చూశాను, మళ్ళీ ఇందులోనే పెట్టాను అని చెప్తుంది. అవునా నువ్వు నిజమే చెప్తున్నావా అని కానిస్టేబుల్ అడిగితే అవును నిజమే చెప్తున్నా, కానీ ఎందుకు అలా అడుగుతున్నారు అని అడగగానే ఆ ప్యాకెట్ లో ఒక సిగరెట్ కనిపించదు. దాంతో ఇందుకి డౌట్ వచ్చి సిగరెట్ స్మెల్ చూస్తుంది. ఆ సిగరెట్ కూడా ఆనంద్ తాగే సిగరెట్ స్మెల్లే వస్తుంది. వెంటనే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి సార్ ఎవరో ప్యాకెట్ ని మార్చేశారు అని చెప్తుంది. అవునా అయితే ప్యాకెట్ ని చెక్ చేయమని ఎక్స్పర్ట్ దగ్గరికి పంపిస్తాడు. ఆ తర్వాత ఇందు దగ్గరికి వచ్చి మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడగగానే ఇందుకి ఆర్య మీద డౌట్ వచ్చి ఏ ఆర్య నువ్వే కదా నిన్న నైట్ నా రూమ్ లోకి వచ్చింది అని అడిగితే బాజీరావు మాట్లాడుతూ నిన్న చాలా మంది నీ రూమ్ లోకి వచ్చి వెళ్లారు, లోకి కూడా వచ్చి వెళ్ళింది తను కూడా తీసి ఉండొచ్చు కదా అని చెప్తాడు. అప్పుడే ఇష్యూ వచ్చి మీరేనా మంచి పోలీస్ అంటే మా అమ్మ మిమ్మల్ని పిలుస్తుంది రాండి అని చెప్పి తీసుకెళ్తుంది. మరోవైపు భ్రమరాంబ ఇందుని చాలా తిడుతూ అది ఎప్పుడు చేస్తుందో ఏమో అప్పుడు గాని నా మనసు శాంతించదు, చూడమ్మా నువ్వు అలా మాట్లాడకు, వదిన ఇలా చేసి ఉండదు, తనకి అన్నని చంపాల్సిన అవసరం లేదు, ఒకవేళ తనే చంపితే బాడీని పోస్ట్ మార్టం కి ఎందుకు పంపిస్తుంది చెప్పు, సో తను అలా చేసి ఉండదని స్నేహ చెప్తుంది. అవునా అయితే మా అక్కే చంపి ఉంటుంది, ఎందుకంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాను కదా, వీళ్ళు ఇంట్లో ఉండడానికి నా కొడుకుని చంపేశారు అని అందరినీ అనుమానిస్తూ నేను ఎవరిని నమ్మనని చెప్తుంది. దాంతో స్నేహ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇటువైపు పద్మ ఇన్స్పెక్టర్ తో ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది, కానీ మళ్ళీ నా మైండ్ పని చేయట్లేదు, నేనేం చేయలేను అని చెప్తూ ఉన్నప్పుడు స్నేహ రావడం చూసి సైలెంట్ గా డోర్ క్లోజ్ చేసుకుంటుంది. ఇక స్నేహ ఇన్స్పెక్టర్ తో సార్ మా వదినని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయండి, తను ఇక్కడే ఉంటే మా అమ్మ ఏం చేస్తుందో ఏమో, తను వదిన మీద చాలా కోపంగా ఉందని చెప్తుంది. కరెక్టే కానీ తన్ని బయటికి పంపించడం కుదరదు, కేసు క్లోజ్ అయ్యేదాకా ఇంట్లోనే ఉండాలని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇందు దగ్గరికి వచ్చి చూడండి ఇందు గారు ఆనంద్ చనిపోయినప్పుడు మీరు అతనితోనే ఉన్నారు, అంతేకాదు ఆ పాయిజన్ ఉన్న సిగరెట్ ప్యాకెట్ మీ దగ్గరే దొరికింది, సో జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత ఇందు దగ్గరికి లోకి వచ్చి నీకు ఆర్య రాసిన లిస్ట్ కనిపించిందా అని అడగ్గా లేదే కనిపించలేదు, ఆ లిస్ట్ ఇప్పుడెందుకు అని ఇందు అడుగుతుంది. రేపు ఇంట్లో పూజ ఉంది కదా ఆ లిస్ట్ లో ఉన్న సామాన్లు తెద్దాం అని చెప్తుంది. సరే ఇప్పుడు దొరికిన ఏం లాభంలే, ఆర్య రైటింగ్ అంత బాగోదు కదా అని చెప్పగా ఏంటి అమ్మా ఆర్య గారు చాలా మంచిగా రాస్తారు మీకు తెలియదా అని అడుగుతుంది. అవునా కానీ ఆర్య నాకు ఇంకోలా చెప్పాడే, అసలు రాయడమే సరిగా రాదని చెప్పాడు, ఎందుకలా చెప్పి ఉంటాడు అని ఆలోచిస్తూ సరేలోకి నీకు ఆ లిస్టు దొరికితే నాకు కూడా చూపించు అని చెప్తుంది. ఇస్తాలే కానీ నువ్వెందుకలా అడుగుతున్నావు నీకేం అవసరం అని లోకి అడగ్గా అయినా ఇవన్నీ నీకెందుకు, ఆర్య రైటింగ్ దొరికితే చాలా విషయాలు తెలుస్తాయని చెప్తుంది. సరే బాబుగారు ఇంట్లో లేరు వెతికి తీసుకొని రమ్మంటారా అని అడుగుతుంది. సరే వెళ్లి వెతుకు కానీ ఎవరికి కనిపించకు అని చెప్పి పంపిస్తుంది. మరొక వైపు ఆర్య దగ్గరికి ఫోటోగ్రాఫర్ వచ్చి ఇందు వెడ్డింగ్ వీడియోస్ రిసెప్షన్ వీడియోస్ అండ్ ఫోటోస్ ఇస్తాడు. అప్పుడు ఆర్య చూడరా నాకు ఒక ఫేవర్ చెయ్యి, నీ దగ్గర ఉన్న వీడియోస్ ఫోటోస్ అన్ని డిలీట్ చెయ్యి, అలాగే ఎవరైనా వచ్చి అడిగినా అస్సలు ఇవ్వకు సరేనా, బ్యాకప్ లో ఉన్నవి కూడా డిలీట్ చేసి అని చెప్తాడు. ఆర్య ఎందుకలా చెప్తున్నాడో అతనికి అర్థం కాదు. ఇటువైపు ఇందు ముసలైన దగ్గరికి వచ్చి ఏంటి మామ పిలిచారా అని అడుగుతుంది. అవును బేటా నీకు ఒక విషయం చెప్పడానికి పిలిచాను, నువ్వు ఆనంద్ బిజినెస్ ని చూసుకుంటావా అని అడుగుతాడు. ఎందుకు మామ చూసుకోకపోతే ఏమవుతుంది అని అడగ్గా చూడు తల్లి ఆనంద్ బిజినెస్ ని బాజీరావు ఎప్పటి నుండో కబ్జా చేయాలని ట్రై చేస్తున్నాడు, అయినా నేను చెప్పానని బిజినెస్ ని చూసుకోకు, నీకు ఏం చేయాలని అనిపిస్తే అదే చెయ్యి, అలాగే నీకు ఇంకొక విషయం చెప్పాలి, ఒకవేళ నువ్వు బిజినెస్ ని రన్ చేస్తే నీకు అన్ని విషయాలు తెలియాలి కదా అని చెప్తూ ఆనంద్ కి ఒక సెక్రటరీ ఉండేది, తను ఒక అమ్మాయి, తను ఈ ఇంటికి ఒకసారి వచ్చింది అని చెప్తాడు. అవునా తను ఎలా ఉంటుంది అని ఇందు అడిగితే తను ఒక శారీ కట్టుకుని బొట్టు పెట్టుకుని ఉంటుంది అని చెప్తాడు. దాంతో ఇందుకి ఆ అమ్మాయే గుర్తుకు వస్తుంది, తనే అని ఫిక్స్ అవుతుంది కూడా. ఇక ముసలైన మాట్లాడుతూ ఆనంద్ చనిపోయిన రోజు నుంచి తను రోడ్డు మీద నిల్చొని ఇటువైపే చూస్తుంది అని చెప్తాడు. అవునా మీరు తనని చివరిసారిగా ఎప్పుడు చూశారు అని ఇందు అడగ్గా ఈ రోజు ఉదయాన్నే చూశానని చెప్తాడు. అలాగే నేను తనని కలవడానికి బయటికి వెళ్ళాను, కానీ నేను వెళ్లే లోపే తను కనిపించకుండా పోయింది, అసలు తను ఎందుకు వస్తుందో ఏం చెప్పాలనుకుంటుందో తెలియదు అని చెప్తాడు. లేదు మామ తనకి అన్ని తెలుసు, ఏదో తను చెప్పాలని అనుకుంటుంది, తను నన్ను కలవడానికి చాలాసార్లు ట్రై చేసింది, ఈసారి మీకు మళ్ళీ కనిపిస్తే నాతో చెప్పండి. అలాగే మామ పద్మ దగ్గర ఏంజిల్ కంపెనీ బాక్స్ ఉంది కదా, ముందు ఆ బాక్స్ ని ఎవరు వాడేవారు అని అడుగుతుంది. హో ఆ బాక్సా మా తమ్ముడు వాడేవాడు, అదే ఆనంద్ వాళ్ళ నాన్న దగ్గరే ఉండేది, ఆ బాక్స్ లో హోమియోపతి మెడిసిన్ పెట్టుకునేవాడు, ఆ తర్వాత బాక్స్ ని పద్మకి ఇచ్చాడు అని చెప్తాడు. సరే మామ అని చెప్పి అలా ఆలోచిస్తూ బయటకు వస్తుంది. బయట లోకి ఆర్య రాసిన లిస్టు వెతికి ఇందు దగ్గరికి వచ్చి చూపిస్తుంది. లోకి ఆ పేపర్ దొంగిలించడం పనోడు చూసి ఆర్యకి కాల్ చేసి చెప్తాడు. ఇటువైపు ఇందు లిస్ట్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ చూసి ఇది వెడ్డింగ్ కార్డ్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ లా లేదే అని లోకికి చెప్తూ నిజం చెప్పు లోకి నువ్వు తెచ్చింది ఆర్య హ్యాండ్ రైటింగ్ నేనా అని అడుగుతుంది. అమ్మ తోడు అమ్మగారు నేను వేరే లిస్ట్ ఎందుకు తెస్తాను, ఇది
ఇది ఆర్య గారిదే అని చెప్తుంది. అవునా, మరి ఈ లిస్ట్ ఎందుకు దాచుకొని ఉంచుకున్నాడు? సరేలే ఏదో ఒకటి, నీకు ఆ అమ్మాయి కనిపిస్తే నాతో చెప్పు అని వెళ్ళిపోతుంది. అప్పుడే ఆర్య వచ్చి నువ్వు కొట్టేసిన నా చిట్టి నాకు ఇవ్వు అని లోకిని అడుగుతాడు. లోకి భయపడుతూ ఇచ్చేస్తుంది. ఆ చిట్టి తీసుకుని ఇందు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇటువైపు ఇందు ఇన్స్పెక్టర్ తో ఫోన్ లో మాట్లాడుతూ, సార్ నేను ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా, తను ఆనంద్కి సెక్రటరీ, అంతేకాదు తను ఇంటికి వచ్చింది ఆనంద్ని కలవడానికి కాదు, వైష్ణవిని కలవడానికి. అలాగే నా రిసెప్షన్ రోజు నైట్ ఆనంద్కి చిట్టి ఇచ్చింది ఈ అమ్మాయి అయి ఉండొచ్చు. మీరు వెళ్లి ఆనంద్ ఆఫీస్ లో కనుక్కోండి, అక్కడ తన అడ్రస్ దొరకచ్చు, అలాగే తన హ్యాండ్ రైటింగ్ కూడా మ్యాచ్ అవుతుందో లేదో తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉంటే ఆర్య వస్తాడు. ఆర్యని చూసి ఇందు కాల్ కట్ చేస్తుంది. ఇక ఆర్య మాట్లాడుతూ, నువ్వు మళ్ళీ నా వస్తువుల మీద కన్నేసావా? అది కూడా లోకిని అడ్డు పెట్టుకుని చేస్తున్నావా? నేను నీకు ముందే చెప్పాను కదా నా వస్తువులు ముట్టుకోకు అని. అది కరెక్టే, కానీ నువ్వు నన్ను మిస్లీడ్ చేస్తున్నావు అని డౌట్ వచ్చి ఇలా చేస్తున్నాను. అయినా నువ్వేంటి ఆర్య హ్యాండ్ రైటింగ్ ని దాచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కూడా అవసరం లేని చిట్టిని తీసుకుని బుక్ లో దాచేశావు. అసలు నీ టార్గెట్ ఏంటి? నా టైం మొత్తం వేస్ట్ చేపిస్తున్నావు. నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నావా? ఎవరినైనా కాపాడాలని అనుకుంటున్నావా, లేక మిస్లీడ్ చేస్తున్నావా అని అడుగుతుంది. అదంతా విని ఆర్య ఇలా అంటాడు, శిక్ష నేనే వేస్తాను, నేను కాకుండా ఇంకెవరు వేస్తారు అని చెప్తాడు. అది విన్న ఇందు, నువ్వు ఎలాంటి శిక్ష గురించి మాట్లాడుతున్నావు, ఎవరికి శిక్ష వేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. కానీ ఆర్య ఏం చెప్పకుండా కోపంగా వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు ముసలైన ఆర్యతో ఇలా చెప్తాడు, ఆనంద్కి శాంతి పూజ చేశాక మీ అమ్మ మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తుంది అని చెప్తాడు. అవునా, అలా ఏం జరగదు పెద్దనాన్న, మీరు ఈ ఇంట్లోనే ఉంటారు, నేను ఇంకా చావలేదు కదా, మీరు ఇక్కడే ఉంటారు అని చెప్తాడు. అది వినగానే అతను, రే నాన్న నువ్వు మళ్ళీ చావు గురించి మాట్లాడకు, నాకు చాలా భయం వేస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఆర్య ల్యాప్టాప్ తీసుకుని బయటకు వచ్చి రిసెప్షన్ వీడియోని డిలీట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇందు రావడం గమనించి ల్యాప్టాప్ ని క్లోజ్ చేసి హార్డ్ డ్రైవ్ ని దాచిపెడతాడు. ఇక ఇందు మాట్లాడుతూ, నువ్వు ఎవరికి శిక్ష వేయాలని అనుకుంటున్నావు అని అడిగితే, నీకే వేయాలని అనుకుంటున్నా, టైం వచ్చినప్పుడు శిక్ష పడుతుంది. సరే గాని నా హార్డ్ డ్రైవ్ కొట్టేయాలని ప్లాన్ చేయకు, అలాగే లోకితో కూడా దొంగతనం చేయమని చెప్పకు, ఒకవేళ అలాగే చేపిస్తే లోకిని పోలీస్ వాళ్ళకి పట్టిస్తా అని చెప్తాడు. నెక్స్ట్ డే ఇందు దగ్గరికి ఈషు వచ్చి, మా నాన్న బ్యాడ్ అయితే నేను కూడా బ్యాడ్ అవుతానా అని ఇందుని అడిగితే, అలా ఎందుకు అనుకుంటావు బిడ్డ, మీ మంచి అమ్మకి నువ్వు మంచి కూతురివి అని చెప్తుంది. అవునా, కానీ అలా ఎందుకు? అమ్మ ఏమో చాలా మంచిది, కానీ మా నాన్న ఏమో డెవిల్ ఏంటని అడుగుతుంది. ఈషు అలా అడగగానే ఇందు ఆలోచిస్తూ లోకి దగ్గరికి వెళ్లి, నీకు పద్మ వాళ్ళ అత్తగారి ఇంటి అడ్రస్ తెలుసా, నాకు ఇస్తావా అని అడగ్గా, ఎందుకమ్మా మీరు అక్కడికి వెళ్తారా ఏంటి అని లోకి అడుగుతుంది. అవును తప్పకుండా వెళ్ళాలి, ఆనంద్ చనిపోయే ముందు ఈషుకి డెవిల్ అని ఎందుకు చెప్పాడో తెలుసుకోవాలి అని చెప్తుంది. ఆ తర్వాత ఇందు పద్మ దగ్గరికి ఫుడ్ తినిపించడానికి వెళ్తుంది. ఇందుని చూడగానే పద్మ, నువ్వు వచ్చావేంటి, మా అమ్మ రాలేదే అని అడగ్గా, ఈ రోజు నేనే తినిపిస్తానని చెప్తుంది. లేదు ఇందు, నా మీద ఇంత ప్రేమ పెట్టుకోకు అని చెప్పగా, ఎందుకలా మాట్లాడుతున్నావు, నేను నీపై కేర్ తీసుకుంటే తప్పేంటి అని ఇందు అడిగితే, నీకిక్కడ బ్రతకాలని లేదా అని చెప్తుంది. అది వినగానే ఇందు చాలా షాక్ అయిపోయి, నేను చనిపోతానా ఏంటి, నువ్వెందుకలా చెప్పావు అని ఇందు అడిగితే, ఎవరు నిజాలు తెలుసుకుంటారో వాళ్ళే చనిపోతారు, అయినా ఇన్ని క్వశ్చన్స్ నువ్వు అడగకూడదని ఇందు నోరు మూస్తుంది. పద్మ ఇందుతో ఎందుకలా చెప్పిందంటే, ఇంతకు ముందు వైష్ణవి కూడా పద్మని ప్రేమగానే చూసింది, సో ఇద్దరిలో సేమ్ క్వాలిటీస్ ఉండడంతో అలా చెప్పి ఉంటుంది. ఇక ఇందు పద్మ అత్తగారింటి గురించి మాట్లాడుతూ, మీ ఇంట్లో అందరూ ఎలా ఉండేవారు అని అడుగుతుంది. అందరూ ఒకేలా ఉండేవాళ్ళు అని చెప్తూ చాలా ఏడుస్తుంది. దాంతో ఇందు చాలా బాధపడి పడుకొని ఆనంద్ తనతో చెప్పిన చివరి మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉండగా లోకి వచ్చి, ఏంటి అమ్మగారు చాలా డేస్ నుండి ఇదే సోఫాలో పడుకుంటున్నారేంటి, మీకు నిద్ర పడుతుందా అని అడగ్గా, నిద్ర పట్టకపోవడమే మంచిదిలే, నిద్రొస్తే పీడకల్లో వస్తున్నాయి, సరే గాని నాకు పద్మ వాళ్ళ హస్బెండ్ ఇంటి అడ్రస్ ఇవ్వు అని అడుగుతుంది. సరే ఇస్తాలే గాని ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను ఒంటరిదాన్ని చేసి పంపించాలని చూస్తున్నారు, అవునా, ఇలా ఎవరు చేపిస్తున్నారు అని ఇందు అడిగితే, బాజీరావు చేపిస్తున్నాడు, కానీ ఎందుకు నిన్ను ఇంట్లో నుంచి పంపించాలని అనుకుంటున్నాడు మాత్రం తెలియదని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ బాజీరావు భ్రమరాంబ దగ్గరికి వచ్చి, ఇందు బయటకి ఎక్కడికో వెళ్తుంది, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళట్లేదు, తన చేతిలో సూట్ కేస్ బ్యాగు ఏదీ లేదని చెప్తాడు. అది వినగానే ఆర్య ఫాస్ట్ గా బయటికి వెళ్తూ ఉండగా ఈషు కనిపించడంతో, రే నాన్న ఇందుని చూసావా, ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే, డెవిల్ ని చూడడానికి వెళ్ళింది అని చెప్తుంది. అప్పుడు బాజీరావు, అలా షాక్ అవడమేనా, వెళ్ళి ఆపుతావా అని అడగగానే ఆర్య ఇందుని పట్టుకోవడానికి బయటకు వెళ్తాడు. ఇటువైపు ఈషు బాజీరావుతో, తను డెవిల్ ని చూడడానికి ఎందుకు వెళ్ళకూడదు, మీరెందుకు తన్ని ఆపుతున్నారు అని ఈషు అడిగితే, ఎందుకంటే నిజమైన డెవిల్ ఈ ఇంట్లోనే ఉంది, నీకు తెలియదా అని చెప్పి నవ్వుతాడు. ఇందు పద్మ వల్ల ఆయన్ని కలవడానికి ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది కదా, ఈ విషయం తెలుసుకున్న ఆర్య వెంటనే ఇందుని ఫాలో చేస్తూ వెళ్తుంటాడు. ఇందు లోకి ఇచ్చిన అడ్రస్ పట్టుకొని పద్మ వల్ల అత్తారింటికి వెళ్తుంది. ఆర్య తన వెనకాలే వెళ్లి ఇంట్లోకి వెళ్లకుండా ఇంటి బయటే ఆగిపోతాడు. ఇందు కొంచెం టెన్షన్ పడుతూనే ఇంట్లోకి వెళ్లి సుజోన్జీ ఉన్నాడా అని అడుగుతుంది. బెంగాలీలో పద్మ వల్ల హస్బెండ్ పేరు సుజోన్జీ, సో మనం రాహుల్ అని పిలుచుకుందాం. ఇక ఇందు రాహుల్ గురించి అడిగితే, అక్కడే ఉన్న రాహుల్ తమ్ముడు ఇందుని, మీరెవరు అని అడగ్గా, నేను ఆనంద్ వాళ్ళ వైఫ్ ని అని చెప్పగానే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు బయటికి వచ్చి ఇందుని చూస్తూ ఉంటే
వింటారు. అప్పుడు అతను వాళ్ళందరినీ తిట్టి ఇంట్లోకి వెళ్ళమని చెప్తూ ఉండగా వాళ్ళ అమ్మ వచ్చి ఇందుపై అరుస్తూ ఈ అమ్మాయికి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వస్తుంది, దాన్ని బయటకు పంపించేరా అని తన కొడుక్కి చెప్తుంది. కానీ ఇందు వాళ్ళ మాటలు వినకుండా నేను రాహుల్ని కలవాలి, ఒకసారి మాట్లాడనివ్వండి అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ అతను ఇందు చెప్పేది అర్థం చేసుకోకుండా వాళ్ళ అన్నకి జరిగిన అన్యాయం గురించి చెప్తూ మా అన్నని ఆ పిచ్చిదానికి ఇచ్చి పెళ్లి చేసి మా అన్న లైఫ్ ని నాశనం చేశారు, అంతేకాదు రివర్స్ లో మా మీదే కేసు పెడతారా, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు, ముందు ఇక నుండి వెళ్ళిపోండి అని గట్టిగా చెప్పడంతో ఇందు బాధపడుతూ బయటికి వెళ్తూ వాళ్ళకి ఏదో చెప్పాలని వెనక్కి తిరిగి చూస్తుంది. చూడగానే రాహుల్ కనిపిస్తాడు. అతన్ని చూసి షాక్ అయి ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చాక ఆర్య ఇందుని తిడుతూ ఇక్కడికి రావడానికి ఎవరి పర్మిషన్ తీసుకుని వచ్చావు చెప్పు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఇందు నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావా అని అడిగితే నువ్వేం మాట్లాడకు వదినా, నీకు దండం పెడతాను, మళ్ళీ ఇలాంటి పనులు చేయకు, గమ్మున మీ ఇంటికి వెళ్లి హ్యాపీగా ఉండు, పోలీస్ వాళ్ళని నేను హ్యాండిల్ చేసుకుంటా సరేనా అని వార్నింగ్ ఇచ్చి నేరుగా అక్కడి నుండి లోకి దగ్గరికి వెళ్లి ఇందుకి అడ్రస్ ఇచ్చింది నువ్వేనా అని తనపై అరుస్తూ ఉంటాడు. తను చెప్పకుండా చాలా భయపడిపోతూ సైలెంట్ గా ఉంటుంది. అలా తను సైలెంట్ గా ఉండడంతో అడ్రస్ ఇచ్చింది తనే అని తెలియగానే నువ్వు వదినకి అడ్రస్ ఎందుకు ఇచ్చావు అని తిడుతూ నువ్వు మర్చిపోయావా లోకి, నువ్వు కూడా ఇంట్లో దానివే అని, ఇలా ఎందుకు చేసావు అని ఆర్య అడగ్గా సారీ బాబు గారు మర్చిపోయాను అని చెప్తుంది. అవునా మర్చిపోయావా, ఇలా ఎన్నిసార్లు మర్చిపోతావు చెప్పు, నువ్వు నాకు తెలియకుండా ఇంకెన్ని విషయాలు తనకి చెప్పావో ఏమో, నేను రిసెప్షన్ రోజు నైట్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన విషయం వదినకి ఎవరు చెప్పారు, అది కూడా నువ్వే చెప్పావు కదా అని సీరియస్ గా చెప్తూ చూడులోకి నువ్వు నా గురించి ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఏమైనా చెప్పు నాకు ప్రాబ్లం లేదు, కానీ ఎవరి గురించి చెప్పకూడదో ముందు తెలుసుకో, నువ్వు ఎవరికి హెల్ప్ చేయాలో ఎవరికి హెల్ప్ చేయకూడదో తెలుసుకో సరేనా, అమ్మ వాళ్ళు నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తే మా మీద రివెంజ్ తీసుకోవాలని చూస్తున్నావా, ఇంకొకసారి వదిన బయటకు వెళ్ళినా తనకి నువ్వే హెల్ప్ చేసావని తెలిసినా నాకన్నా మెంటలోని చూడవు గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి బయటికి వస్తూ ఉండగా ఇందు కనిపిస్తుంది. ఇందు ఆర్యతో మాట్లాడుతూ నేను ఈషు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవడానికి పద్మ వాళ్ళ అత్తారింటికి వెళ్ళాను, అక్కడైతేనే నా క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతుంది అని చెప్తుంది. మరోవైపు ఈషు వైష్ణవి ఫోటోని పద్మ దగ్గరికి తీసుకొచ్చి వైష్ణవి అత్త ఫోటోని ఎవరు అలంకరించట్లేదేంటి, కానీ ఆనందమమ్మ ఫోటోస్ కి మాత్రం పూజలు చేస్తున్నారని చెప్తుంది. ఇటువైపు ఇందు ఆర్యతో మాట్లాడుతూ ఆర్య క్వశ్చన్ ఈషుది మాత్రమే కాదు నాకు కూడా అంతు చిక్కని ప్రశ్న ఉంది, అది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, అసలు నాకేం అర్థం కావట్లేదు అని చెప్తుంది. అవునా సరే వదిన, కొన్నింటికి ఆన్సర్ దొరకకపోవడమే మంచిది, ఒకవేళ ఆన్సర్ దొరికితే ప్రపంచమే మునిగిపోతుంది అని చెప్తూ నా మాట విని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవదినా అని చెప్తూ ఉన్నప్పుడు ఆర్యకి ఇన్స్పెక్టర్ కాల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇందు ఆర్యని కాల్ లిఫ్ట్ చేయమని చెప్పి సిగరెట్ ప్యాకెట్ గురించి రిపోర్ట్ వచ్చిందనుకుంటా అని చెప్తుంది. వెంటనే ఆర్య లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఇందు దగ్గర దొరికిన సిగరెట్ ప్యాకెట్ లో ఉమ్మెత్త సీడ్స్ పౌడర్ ఉంది, అలాగే సిగరెట్ ప్యాకెట్ మీద ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ లేవు, ఎవరో గ్లౌస్ వేసుకుని సిగరెట్ లో పౌడర్ వేశారని చెప్తూ ఇందు దగ్గర సిగరెట్ ప్యాకెట్ దొరికింది కాబట్టి తనే ఈ పని చేసి ఉంటుంది, నేను ఈ రోజు ఈవినింగ్ మీ ఇంటికి వస్తాను, ఇందుతో కొంచెం పని ఉంది, తన్ని ఇంట్లోనే ఉండమని చెప్పు అని చెప్తాడు. ఇన్స్పెక్టర్ కాల్ కట్ చేశాక ఆర్య ఇందుని అనుమానిస్తూ చూడు వదిన సిగరెట్ ప్యాకెట్ మీద ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ లేవంట, ఉన్న వాటిని నువ్వే అరెస్ట్ చేసావా అని అడిగితే నేనెందుకు అలా చేస్తాను ఆర్య, ఒకవేళ అలా చేయాల్సి వచ్చిన ప్యాకెట్ కనిపించకుండా చేస్తా కదా, అయినా అది నేను కొన్న ప్యాకెట్ కాదు, అది వేరే సిగరెట్ ప్యాకెట్, దాని మీద ఇంకెవరివో ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి అని చెప్తుంది. అవునా, కానీ నిన్ను ఎవరు ఇరికించడానికి ట్రై చేస్తున్నారు అని ఆర్య అడగ్గా ఎవరైనా కావచ్చు నువ్వు కూడా కావచ్చు అని చెప్తూ నేను సిగరెట్ కొన్న విషయం నీకెలా తెలుసు అని ఇందు అడిగితే సుందరి చెప్పింది అని చెప్తాడు. అదే రోజు నైట్ ఆనంద్ మొబైల్ కి ఒక నెంబర్ నుండి కాల్ వస్తూ ఉంటుంది. ఆనంద్ ఆ నెంబర్ ని డోంట్ పిక్ అని ఫిట్ చేసి పెట్టుకుంటాడు. కానీ ఇందు కాల్ లిఫ్ట్ చేసి అలో అని అంటుంది, కానీ ఎవరూ మాట్లాడరు. దాంతో కాల్ కట్ చేస్తుంది. అప్పుడే పనివాడు ఇందు దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవడానికి బుక్ షాప్ నుంచి జనార్దన్ గారు వచ్చారు, పిలుస్తున్నారు రాండి అని చెప్తాడు. అప్పుడే ఇందుకి సేమ్ నెంబర్ నుండి కాల్ వస్తుంది. ఆ మొబైల్ ని చూసి పనుడు అమ్మగారు ఈ మొబైల్ ఆనంద్ బాబుది కదా, మీ దగ్గర ఉందేంటి, నాకు ఇవ్వండి, నేను అమ్మగారికి ఇస్తానని చెప్తాడు. అవసరం లేదు నువ్వు వెళ్ళు, నేనే అత్తయ్యకి ఇస్తానని చెప్తుంది. ఇటువైపు జనార్దన్ దగ్గరికి స్నేహ వచ్చి మీరు ఇందుతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు నాతో చెప్పండి అని అనగా లేదమ్మా నేను మీతో చెప్పలేను, ఇందు అమ్మతోనే చెప్పాలి అని చెప్తాడు. అప్పుడే ఇందు వచ్చి మీరు నాతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు అని అడగ్గా అవును ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, స్నేహ అమ్మ మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి, మేమిద్దరమే మాట్లాడుకోవాలి అని చెప్తాడు. స్నేహ వెళ్ళిపోయాక ఇందు నాతో అంత ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలి అని అడుగుతుంది. అవునమ్మా యాక్చువల్ గా నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, కానీ మీతోనే చెప్పాలని వచ్చాను. అవునా ఏంటి విషయం మరి, మీ షాప్ లో మిస్ అయిపోయిన సూది గురించి ఏమైనా చెప్పాలా అని అడిగితే సూది గురించి మ్యాటర్ కాదు, కానీ మిస్ అయిపోయిన సూది షాప్ లో ఉన్న బుక్ లోనే ఉంది, మా ఎదవలే సరిగా వెతకలేదు, అది సరే గాని నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలనుకుంది నీ గురించి చెప్పడానికే, కానీ నేను ఈ ఇంటి ఉప్పు తిన్నాను కదా, నాకు ఈ ఇంటి మీద విశ్వాసం ఉంది, అందుకే డైరెక్ట్ గా నీకు చెప్పడానికే వచ్చా, నువ్వు షాప్ కి వచ్చి ఉమ్మెత్త బుక్ ని ఇంటికి తీసుకుని వచ్చావు కదా, నీకు ఆ బుక్ తో అంత అవసరం ఏమొచ్చింది, నువ్వు ఆ బుక్ తీసుకున్న కొన్ని రోజులకే ఆనంద్ చనిపోయాడు, నాకు నీ మీదే డౌట్ గా ఉంది అని చెప్తాడు. లేదంకుల్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను ఆ బుక్ ని చదవడానికి మాత్రమే తీసుకొచ్చుకున్నా అని చెప్తున్నప్పుడు
ఉన్నప్పుడు ఇన్స్పెక్టర్ ఎంట్రీ ఇచ్చి నువ్వు ఉన్నట్టుండి సడన్ గా ఉమ్మెత్త బుక్ ని చదవాల్సిన అవసరం ఏం వచ్చింది, ఇలా చేస్తే ఈ కేసులో నువ్వే ఇరుక్కుంటావు, సరే నువ్వు తీసుకొచ్చిన బుక్ ఎక్కడ ఉంది అని ఇన్స్పెక్టర్ అడుగుతాడు. సార్ బీరువాలో ఉంది అని చెప్తుంది. అవునా, కానీ మొన్న మా కానిస్టేబుల్స్ ఇల్లు మొత్తం చెక్ చేసినప్పుడు వాళ్ళకి సస్పిషియస్ గా ఏం కనిపించలేదే అని చెప్తాడు. లేదు సార్, నేను నా చేతులతో సారీ వెనకాల పెట్టాను, సరే మీరు ఇక్కడే ఉండండి నేను వెతికి తీసుకొస్తా అని చెప్తుంది. అప్పుడు ఇన్స్పెక్టర్ ఒక లేడీ కానిస్టేబుల్ ని ఇందు వెంట పంపిస్తాడు. ఇందు వెళ్లి బీరువా మొత్తం వెతుకుతుంది, కానీ ఎక్కడా కనిపించదు. అప్పుడే ఆనంద్ మొబైల్ కి మళ్ళీ కాల్ వస్తుంది. వెంటనే ఇందు లిఫ్ట్ చేసి ఎవరు మాట్లాడేది అని అడగ్గా నేను రాహుల్ ని మాట్లాడుతున్నా, మీరు ఆనంద్ వైఫా మాట్లాడేది అని అడిగితే నేనే చెప్పండి అని ఇందు చెప్పగా మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను ఎందుకు వెతుక్కుంటూ వచ్చారు అని అడగ్గా నేను మిమ్మల్ని ఒకటి అడగడానికి వచ్చాను, మీ కూతురు ఈషు మనసులో ఒక ప్రశ్న దాగి ఉంది, అది మీ గురించే, అందుకే మిమ్మల్ని అడగడానికి వచ్చానని చెప్తుంది. అది విని రాహుల్ టెన్షన్ పడుతూ చూడండి ఇందు గారు, ఈషు నా కూతురు కాదు అని చెప్తాడు. అది వినగానే ఇందు షాక్ అవుతుంది. ఇటువైపు జనార్దన్ ఇన్స్పెక్టర్ తో నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఇన్స్పెక్టర్ ఆర్యతో మాట్లాడుతూ మీ వదిన ఒక అమ్మాయి గురించి వెతకమని నాతో చెప్పింది, తన గురించి కొన్ని విషయాలు తెలిసాయి అని చెప్తాడు. అవునా, ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయమంది వదిన, మీరు తన గురించి ఏమైనా చెప్పాలనుకుంటే వదినకి చెప్పండి అని అంటాడు. అప్పుడే స్నేహ ఇన్స్పెక్టర్ కి టీ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి కలుపుతూ వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం వింటూ ఉంటుంది. ఇక ఇన్స్పెక్టర్ ఇందు వచ్చేదాకా ఆగలేక ఆ అమ్మాయి గురించి చెప్తూ ఆ అమ్మాయి పేరు చారు, అయినా మీకు తెలిసే ఉంటుందిలే, ఒకసారి మీ భార్యని కలవడానికి ఇంటికి వచ్చిందంట కదా అని చెప్పగా ఏమో సార్ నాకు తెలియదు, తను వచ్చినప్పుడు నేను ఇంట్లో లేను, ఇంకా తన గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు. లేదు నాకేం తెలియదు, కానీ నిజమేంటో నీతోనే చెప్పిస్తా, నీకు చారుకి మధ్య ఎఫ్ఐఆర్ ఉందంట కదా అని అడుగుతాడు. అది వినగానే టీ కలుపుతున్న స్నేహ చాలా భయపడిపోతూ వణికిపోతూ ఇలా చేస్తుంది. తన భయానికి చేతిలో ఉన్న స్పూన్ కూడా డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా విన్న ఇందు ఆర్యతో మాట్లాడుతూ ఏంటి ఆర్య, ఇన్స్పెక్టర్ నీ గురించి ఇలా చెప్తున్నాడేంటి అని అడగ్గా వదిన అదేం లేదు, నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు అని చెప్తాడు. అది విని స్నేహ టీని ఇన్స్పెక్టర్ దగ్గర పెట్టేసి భయపడిపోతూ డోర్ దగ్గర నిల్చొని వాళ్ళు మాట్లాడుకునేది వింటుంది. ఇందు మాట్లాడుతూ అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారో, నువ్వేం చేశావో అర్థం కావట్లేదు అని చెప్తుంది. అవునమ్మా, నాకు కూడా ఏం అర్థం కావట్లేదు, నేను మీ హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడే నాకు ఈ విషయం తెలిసింది, ఆర్యకి చారుకి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని, అందుకే చారుని జాబ్ లో నుంచి తీసేశారు. కానీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ కంపెనీలో పనిచేసి మానేసిన ప్యూన్ ని పట్టుకొని అడిగితే మరోలా చెప్పాడు, యాక్చువల్ గా చారు ఆనంద్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని చెప్పాడు. అది వినగానే ఇందుకి అసలేం అర్థం కాదు, ఒక క్షణం బ్రెయిన్ పనిచేయదు. ఇక ఇన్స్పెక్టర్ ఆర్యతో మాట్లాడుతూ ఏంటి ఆర్య, అసలు ఎవరు చెప్పేది నమ్మాలి, ఇందులో అసలు ఏది నిజం ఏది అబద్ధం నువ్వే చెప్పు అని అడుగుతాడు. సార్ నిజం ఎప్పుడు ఇలా ఉండదు, అందులో ఒకటి నిజం ఉంటుంది మరొకటి అబద్ధం ఉంటుంది అని చెప్తాడు. అవునా, సరే చూద్దాం, అసలు ఏది నిజమో ఏది అబద్ధమో రేపు తెలుస్తుందిలే, చారు గురించి రేపు అడుగుతాను, వెళ్ళి హ్యాపీగా పడుకోండి అని చెప్తాడు. అప్పుడు ఇందు ఆర్యతో మాట్లాడుతూ ఆర్య నాకు ఇంకా చాలా నిజాలు తెలియాలి అని చెప్తుంది. అవునా, ఏం నిజాలు తెలియాలి ఇందు గారు, మీరు మాట్లాడేది ఈ కేస్ కి రిలేటెడ్ గా ఉంటుందా అని ఇన్స్పెక్టర్ అడుగుతాడు. ఇందు ఇన్స్పెక్టర్ కి ఏమీ చెప్పకుండా ఈషుకి నిజమైన తండ్రి ఎవరు అని అడుగుతుంది. అది వినగానే స్నేహ గజగజ వణికిపోతూ అక్కడి నుండి పద్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. తను వెళ్లేటప్పుడు ప్లేట్ లో ఉన్న టీ కింద పోతుంది. ఇటువైపు పద్మ పెళ్లి కూతురు బొమ్మని తీసుకుని వైష్ణవి ఫోటోని కోపంగా చూస్తూ బొమ్మ మొహాన్ని పెన్తో గీస్తూ పాడు చేస్తుంది. అప్పుడే స్నేహ వచ్చి అక్క నిజాలన్నీ బయటకు వస్తున్నాయి, వదినకి అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి, నేను తన్ని ఆపలేకపోయాను అని చెప్తుంది. అవునా, తన్ని భయపెట్టి ఇంట్లో నుంచి పారిపోయేలా ఎందుకు చేయలేదు అని పద్మ అడగ్గా అక్క నేను తన్ని వెలగొట్టడానికి చాలా ట్రై చేశాను, కానీ తను పోవట్లేదు, అసలు భయపడట్లేదు అని చెప్పగా అవునా తను భయపడట్లేదా, కానీ నాకు భయం అవుతుంది అని చెప్తుంది. ఇటువైపు ఇందు అడిగిన క్వశ్చన్ కి ఆర్య ఆన్సర్ ఇస్తాడు, అదేంటో చివర్లో చూద్దాం. ఇక ఇందు రూమ్ లో నుంచి బయటికి వస్తుంది. బయట టీ పడిపోవడంతో డౌట్ వచ్చి స్నేహాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. ఇటువైపు స్నేహ పద్మ ఇందు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పాపం తను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇరుక్కుంది, తను ఇక్కడే ఉంటే చనిపోతుంది, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని స్నేహ పద్మతో చెప్తుంది. అయితే ఒక పని చేద్దాం, తన్ని పంపించేద్దాం అని పద్మ చెప్తుంది. మరోవైపు ఇందుకి లోకి కనిపించడంతో నువ్వు స్నేహాన్ని చూసావా అని అడిగితే అవునమ్మా తన పద్మ దగ్గరికి వెళ్ళినట్టుంది అని చెప్తుంది. వెంటనే ఇందు పద్మ రూమ్ దగ్గరికి వెళ్లి స్నేహాన్ని కలిసి నువ్వు ఇక్కడ ఉన్నావా అని అడుగుతుంది. అప్పుడే వెనకాల నుంచి పద్మ వచ్చి తన దగ్గర ఉన్న బాక్స్ తో ఇందు నెత్తి పగలగొట్టి ఇప్పుడు ఇందు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని స్నేహతో చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే స్నేహ డాక్టర్ ని పిలిపించి కట్టుకట్టిస్తుంది. ఈ విషయం ఇన్స్పెక్టర్ కి తెలిసి నీపై అటాక్ చేసింది ఎవరు, నువ్వు చూసావా అని అడుగుతాడు. అటాక్ చేసిన వాళ్ళు వెనకాల నుంచి వచ్చి కొట్టారు కదా, తను ఎలా చూస్తుంది చెప్పండి, అసలే అక్కడ మొత్తం చీకటిగానే ఉంది, లైట్ కూడా లేదు, కొన్ని రోజుల క్రితమే పాడైపోయింది అని చెప్తుంది. సరే స్నేహ నువ్వు అక్కడ ఎవరినైనా చూసావా అని ఆర్య అడిగితే నాకెవరు కనిపిస్తారు, అక్కడ మొత్తం చీకటిగానే ఉంది, అయినా వదిన అడ్డుగా ఉంది, ఎవరు కనిపించలేదని చెప్తుంది. అలాగే నాకు అనిపిస్తుంది వదినని ఈ ఇంట్లో ఉంచడం అంత మంచిది కాదు, తన వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటే బాగుంటుంది అని ఇన్స్పెక్టర్ తో చెప్తుంది. అవునా, అయితే ఇందు ప్రాణాలకి ప్రమాదం ఉందంటారు, అది కూడా మీ ఇంట్లో ఒకరి వల్ల ఉందని చెప్తున్నారా అని ఇన్స్పెక్టర్ అడిగితే లేదు సార్ నేను అలా అనలేదని చెప్తుంది. సరే స్నేహ
స్నేహ గారు ఇందు పద్మ దగ్గరికి వెళ్లిన విషయం ఈ ఇంట్లో ఎవరికి తెలుసు అని ఇన్స్పెక్టర్ అడిగితే అప్పుడు లోకి మాట్లాడుతూ సార్ నేనే చెప్పాను, కానీ నేను ఏ తప్పు చేయలేదు, అందరికీ టీ ఇవ్వడానికి వెళ్ళాను అని చెప్తుంది. సరే సరే మరి నువ్వెక్కడ ఉన్నావు అని బాజీరావుని అడుగుతాడు. సార్ నేను మా అత్తయ్యతో ఆనంద్ బిజినెస్ పేపర్స్ చూస్తున్నాం, ఈ బిజినెస్ ని నాకే ఇవ్వాలని అనుకుంటున్నారు అని చెప్తాడు. ఓ నిజమా, మీ ఆనంద్ అలా పోయాడో లేదో అప్పుడే మొదలెట్టేశారా అని అడుగుతాడు. అప్పుడు ఇందు సార్ అందరూ ఇంట్లోనే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, సో బయట వాళ్ళే వచ్చి నాపై అటాక్ చేసి ఉంటారు, అయినా నన్ను ఇంట్లో వాళ్ళు ఎందుకు చంపాలని చూస్తారు అని ఇన్స్పెక్టర్ తో చెప్తుంది. సరే ఇందు గారు నాకు అనిపిస్తుంది మీరు ఈ ఇల్లు వదిలేసి మీ ఇంటికి వెళ్ళిపోతే మంచిది అని చెప్పగా స్నేహ కూడా ఇందు వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. కానీ ఆర్య ఒప్పుకోడు. సార్ ఇప్పుడు వదినని తన ఇంటికి పంపిస్తే అక్కడ తనపై అటాక్ జరిగితే ఎలా చెప్పండి, వదినకి ప్రొటెక్షన్ ఎవరు ఇస్తారు, అసలే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా ముసలి వాళ్ళు అయిపోతున్నారు అని చెప్తాడు. అది వినగానే ఇందు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటానని చెప్తుంది. అలాగే మీరు చెప్పారు కదా చారు గురించి అన్ని నిజాలు తెలుస్తాయి అని, అన్ని నిజాలు బయటికి వచ్చాకే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళడం గురించి ఆలోచిస్తా, అప్పటి వరకు ఇక్కడే ఉంటానని చెప్తుంది. సరే ఇక్కడే ఉండే ముందు ఒకసారి ఆలోచించు, నీకు ఈ ఇంట్లో ఎవరి మీదైనా అనుమానం ఉందా అని ఇన్స్పెక్టర్ అడిగితే అలా ఇందు అందరి దొంగ మొహాలు ఒకసారి చూసి లేదు సార్ ఎవరి మీద అనుమానం లేదు అని చెప్తుంది. అప్పుడే ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి సార్ ఇల్లు మొత్తం వెతికాం కానీ ఎవరూ కనిపించలేదు, మేబీ ముందే పారిపోయారేమో అని చెప్తారు. ఇక ఆర్యతో మాట్లాడుతూ ఇందు మీద మళ్ళీ అటాక్ జరగొచ్చు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, తనపై అటాక్ చేసింది ఎవరో గానీ ఈసారి వాళ్ళు ఫెయిల్ అయ్యారు, నెక్స్ట్ టైం మళ్ళీ అటాక్ చేస్తే ఫెయిల్ అవ్వకపోవచ్చు, తనకి నేను పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తానన్నా కూడా తను ఒప్పుకోలేదు, ఇందుని జాగ్రత్తగా చూసుకోవడం మీ అందరి బాధ్యత అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడే లోకి వచ్చి ఆర్యబాబు నైట్ ఇందు అమ్మని ఒంటరిగా వదిలేయడం అంత మంచిది కాదు, మనలో ఎవరో ఒకరు తన దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్తుంది. మరోవైపు పద్మ తన బాక్స్ కి అంటుకున్న బ్లడ్ ని తూడుస్తూ ఇందు నువ్వు చాలా మంచి అమ్మాయివి, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ఏడుస్తూ తనకి తానే అనుకుంటూ ఉంటుంది. ఇటువైపు భ్రమరంభ కూడా చాలా టెన్షన్ పడుతూ అసలు తన మీద ఎవరు అటాక్ చేసి ఉంటారు అని ఆలోచిస్తూ బుర్రపాటు చేసుకుంటుంది. మరోవైపు ఇందు దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోయాక స్నేహ ఇందు దగ్గరికి వచ్చి నువ్వు మరి ఇంత ముండిగా ఉన్నావేంటి వదిన, తాకింది చిన్న దెబ్బే కాబట్టి సరిపోయింది, ఇంకా పెద్దదేమైనా జరిగితే ఎలా ఉండేదో చెప్పు అని వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఇందు స్నేహ చేయి పట్టుకొని ఎక్కడికి పారిపోతున్నావు అని అడగ్గా స్నేహ టెన్షన్ పడుతూ అదేం లేదు వదిన, నువ్వు రెస్ట్ తీసుకో, నేను బయట వెయిట్ చేస్తానని చెప్తుంది. చూడు స్నేహ నా తలపై కొట్టింది ఎవరో నాకు తెలుసు, పద్మ దగ్గర ఉన్న బాక్స్ లో చాలా వస్తువులు ఉన్నాయి, ఆ బాక్స్ పైకి లిఫ్ట్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది, తనే కదా కొట్టింది, కానీ నన్ను ఎందుకు కొట్టింది అది మాత్రం తెలియదు, నువ్వు చెప్పు అని అడుగుతుంది. ఇక ఇందు ఎంత చెప్పినా వినట్లేదని నిజం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. చూడు వదిన నేను పద్మ కలిసి నీ పెళ్లిని ఆపడానికి చాలా ట్రై చేశాం, కానీ నువ్వేమో మంచిగా పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టావు, అసలు నీకు భయం అవ్వదు కదా, ఇంతకి ముందు చాలా మంది అమ్మాయిలని పెళ్లికి ముందే మేము పంపించేశాం, అందుకే పద్మని ఇంట్లో వేసి లాక్ చేశారు, కానీ ఈసారి నేను ఆపలేకపోయాం, మీ అమ్మ నాన్న చాలా గొప్ప పని చేశారు కదా, పెళ్లి చేసే ముందు వెనకలా చూసుకోరా అని తిడుతూ నీ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి నేనే ఉమ్మెత్త ఆకుని మీ ఇంటికి పంపించాను, నీ పెళ్లి ఆపడానికి అన్ని ప్రయత్నాలు నేనే చేశాను, నీ పెళ్లైన నెక్స్ట్ డే ఒక సూది గిఫ్ట్ గా పంపించాను, అయినా కూడా నువ్వు భయపడలేదు అని చెప్తుంది. అవునా ఆ సూది నువ్వు పంపించావా, మరి ఇంటి బయట నాకు గుచ్చుకున్న సూదిని ఎవరు పెట్టారు అని అడుగుతుంది. ఏమో వదిన ఆ సూది గురించి నాకు తెలియదు, ఇంకొక సూది కూడా ఉందా అని అడుగుతుంది. అవును నాకు గుచ్చుకునేలా ఎవరు పెట్టారు, సరే స్నేహ రిసెప్షన్ రోజు నైట్ ఆనంద్కి చిట్టి పంపించింది ఎవరు, మా చెల్లిని పెళ్లికి ఇన్వైట్ చేసింది ఎవరు అని అడుగుతుంది. ఏమో వదిన అది కూడా నాకు తెలియదు, అయినా మా ప్లాన్ ఏంటంటే మీ పెళ్లి ఆపడమే, కానీ మీ చెల్లిని నేను ఎందుకు ఇన్వైట్ చేస్తా అని చెప్తుంది. సరే స్నేహ ఆ రోజు నైట్ నీ మీద అటాక్ చేసి పిల్లో పెట్టి చంపాలనుకుంది ఎవరు అని అడగ్గా ఎవరు ఇంట్లోకి రాలేదు వదిన, నాకు నేనే పిల్లో పెట్టుకుని యాక్ట్ చేశా, అది కూడా నీ గురించే చేశా, నువ్వు భయపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతావేమోనని అనుకున్నా కానీ వెళ్ళిపోలేదు. సరే స్నేహ కానీ బాజీరావు అన్నయ్యకి నా మీదే అటాక్ జరగబోతుందని ఎలా తెలుసు అని అడిగితే బాజీరావుకి నేనే చెప్పాను, అటాక్ చేయడానికి వచ్చింది నన్ను కాదు నిన్ను అని చెప్పాను, అందుకే బయటకు వచ్చి ఆనంద్కి ఆర్యకి చెప్పాడు అని చెప్తుంది. నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి ఎన్ని చేయాలో అన్ని చేశాం, కానీ నువ్వు మాత్రం ఇదిగో ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నావని చెప్తుంది. సరే స్నేహ కానీ నన్ను ఎందుకు పంపించేయాలని చూస్తున్నారు, ఇక్కడే ఉంటే ఏం జరుగుతుంది అని అడగ్గా చూడు వదిన నువ్వు ఇన్ని క్వశ్చన్స్ అడగకూడదు, ఇంకా నిజాలు తెలుసుకోవడానికి అస్సలు ట్రై చేయకు అని చెప్తుంది. సరే స్నేహ కానీ ఆ రోజు మన ఇంట్లోకి ఎవరు వచ్చారు, నేను ఇంట్లో నుంచి ఎవరో పారిపోవడం చూశాను అని చెప్పగా అవునా నువ్వు నిజమే చెప్తున్నావా వదిన, నువ్వు చూసావా అని అడగ్గా ఆర్య వచ్చి ఎవరు ఏం చూశారు అని అడుగుతాడు. కానీ స్నేహ ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది. నువ్వు స్నేహతో ఏం చెప్పావు వదిన, తను అలా వెళ్ళిపోయింది ఏంటి అని ఆర్య అడిగితే ఇందు సైలెంట్ గా ఉంటుంది. సరేలే వదిన నీకోసం టాబ్లెట్స్ తీసుకుని వచ్చా వేసుకుని పడుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆర్య వెళ్ళిపోయాక ఇందు జరిగినవని గుర్తుకు తెచ్చుకుంటుంది. అసలు స్నేహకి ఉమ్మెత్త ఆకుని ఎవరిచ్చి ఉంటారు, అలాగే ఇన్స్పెక్టర్ ముందు ఆర్యని ఈషు వాళ్ళ నాన్న ఎవరని అడిగితే ఆర్య రాహుల్ పేరే చెప్పాడు కదా అని జరిగిన స్టోరీని గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆర్య ఇందుతో నిజం చెప్తూ ఆనందన్న ఏం చెప్పాడో అదే కరెక్ట్, ఆయనే ఈషు నాన్న, అలాగే అతనే డెవిలిష్, నువ్వు ఇలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేయకు, ఇంకా చాలా పనులున్నాయి, వైష్ణవిని ఎవరు చంపారో తెలుసుకోవాలి, అన్నకి పాయిజన్ ఎవరిచ్చారో
చేయాలో తెలుసుకోవాలి అని చెప్తాడు. ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని ఇందు ఆగమాగం అవుతుంది. అప్పుడు తను ఆర్య దగ్గరికి వెళ్లి మళ్ళీ క్వశ్చన్స్ అడగాలని అనుకుంటుంది. వెంటనే ఆర్యని వెతుకుతూ వెళ్తుంది. అక్కడ ఆర్య లోకితో మాట్లాడుతూ ఇందుకి ఏ టైంలో మెడిసిన్ ఇవ్వాలో ఒక పేపర్ లో రాస్తూ ఉంటాడు. ఆ హ్యాండ్ రైటింగ్ చూసి ఇందు, ఇది నీ హ్యాండ్ రైటింగా? అంటే నా రిసెప్షన్ రోజు అన్నకి నువ్వే నా చిట్టి పంపించింది, అలాగే మా చెల్లికి వెడ్డింగ్ కార్డ్ ని పంపించి తనని పెళ్లికి ఎందుకు పిలిచావు అని అడుగుతుంది. అలాగే లోకి, నువ్వు కూడా బాగానే యాక్ట్ చేసావు కదా, ఆ రోజు చిట్టి తీసుకొని రమ్మంటే నీ హ్యాండ్ రైటింగ్ ని రాసి తీసుకొని వచ్చి చూపిస్తావా అని లోకిని కూడా తిడుతుంది. అది కాదమ్మా, మీరు బాబు గారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఆయన చాలా మంచివారు, అందుకే నేనే రాసి ఇచ్చాను అని చెప్తుంది. అవునా, ఈయన మంచోడా? ఏంటి ఆర్య, నువ్వు ఇదంతా ఎందుకు చేశావు చెప్పు అని అడగ్గా అప్పుడు ఆర్య నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. చూడు వదిన, మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి వాళ్ళకి వెడ్డింగ్ కార్డ్ పంపించాను, అలాగే నీకు సంజయ్ కి మధ్య రిలేషన్ ఉందని నేనే అన్నకి కావాలని చెప్పాను. నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు ఆర్య, ఇలా ఎందుకు చేశావు అని ఇందు అడగ్గా ఇదంతా కావాలనే చేశాను. నేను అన్నని మెంటల్ గా టార్చర్ చేసి అన్నకి శిక్ష వేసి నరకంలో పడేసి అన్న మనసు ముక్కలు ముక్కలు చేయాలనుకున్నా, కానీ అన్నేమో సడన్ గా చచ్చిపోయి నా చేతిలో నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు అన్నకి నేను ఎలా శిక్ష వేయాలి చెప్పు వదిన, నువ్వే చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఇందు, శిక్ష వేస్తావా, ఎందుకలా చేయాలని అనుకుంటున్నావు చెప్పు అని అడగగానే కింది నుంచి ఇంట్లో వాళ్ళందరూ ఆర్యని తొందరగా కిందికి రమ్మని పిలుస్తూ ఉంటారు. ఏమైందో ఏంటో అని వచ్చి చూస్తే అక్కడ చారు చనిపోయి కనిపిస్తుంది. ఇక్కడతో ఇందు సీజన్ 2 అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీ మైండ్ లో చాలా ప్రశ్నలు తిరుగుతున్నాయి కదా. ఈషు వాళ్ళ నాన్న ఎవరు, ఆనందుని చారుని అలాగే వైష్ణవిని చంపింది ఎవరు, పద్మ అలాగే స్నేహ ఇందుని ఇంట్లో నుంచి ఎందుకు పంపించారని అనుకుంటున్నారు, ఇంట్లో తిరుగుతున్న మనిషి ఎవరు, చారు ఎవరితో ఎఫర్ పెట్టుకుంది, ఇందు దగ్గర నుండి బుక్ ని కొట్టేసింది ఎవరు, అన్నిటికీ మించి ఆ ఇంట్లో ఏం జరుగుతుందో మనం సీజన్ 3 లో తెలుసుకుందాం. సీజన్ 3 జనవరిలో ప్లాన్ చేశారు, చూద్దాం మరి ఏం చేస్తారో ఏంటో. ఇక చాలా మిస్టరీ అయితే ఉంది, చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరకాల్సి ఉంది. సరే ఫ్రెండ్స్, మరి ఇందు సీజన్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.